నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హలో, బిగ్ హాయ్. చేతులు ఒక్కటే ఊపుతున్నారు, కొంచెం సౌండ్ కూడా చేస్తే మా మైకుల్లో కెమెరాల్లో కూడా వినిపిస్తుంది కదా. అది థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోగలి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 13వ తేదీ నుంచి మనందరికీ చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన యూత్ఫుల్, ఇంటెన్స్, అమేజింగ్ లవ్ స్టోరీని, అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ని అందించడానికి మోగ్లీ మన ముందుకు వచ్చేస్తోంది అన్న విషయం ఈ పాటికే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. అలాంటి ఒక జాన్రాలో చాలా రోజుల తర్వాత మన ముందుకి ఆ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి టీం అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్పేద్దాము. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫ్రమ్ మోగ్లీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. ఫైనల్లీ సందీప్ రాజ్ గారి మూవీని మేము థియేటర్స్లో చూడబోతున్నాము అని ఒక ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సందీప్ రాజ్ గారు మా అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిమ్స్. ప్రతి తెలుగు ఆడియన్స్కి కలర్ ఫోటో ఉంటుంది. సో అటువంటి డైరెక్టర్ నుంచి మళ్ళీ ఒక సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్గా మా అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకో రేంజ్లో ఉన్నాయి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. సో మోగ్లీ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా మళ్ళీ రాబోతూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇవాళ మనందరి కోసం మనందరి ఫేవరెట్ రాణా గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాణా గారి ఫ్యాన్స్, ఎస్, రాణా గారు కూడా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి. సో ఈరోజు అయితే మనం మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కంటెంట్ చూద్దాము, చాలా మంది మాటలు విందాము, చాలా డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు మనందరికీ ఆల్రెడీ ఎంతో నచ్చిన టీజర్ని చూసి ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? దాట్స్ ద బ్యూటిఫుల్ టీజర్ ఆఫ్ మోగ్లీ. సో భారీ చిత్రాలకి, బ్లాక్ బస్టర్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు నిర్మాతలుగా, అండ్ మనందరికీ ఎంతో నచ్చిన కలర్ ఫోటో లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినటువంటి సందీప్ రాజ్ గారి డైరెక్షన్లో, అఫ్ కోర్స్ ఆస్కార్ వేదిక పైన మన తెలుగు పాటని నిలిపినటువంటి కాలభైరవ గారి అద్దరిపోయే మ్యూజిక్ తోటి మన ముందుకి రామ మారుతి గారి అద్భుతమైన విజువల్స్. మనం టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏది చూసినా కూడా డెఫినెట్గా థియేటర్స్లోనే చూడాలి అనిపించేంత అద్భుతమైన విజువల్స్ని ఇచ్చారు. సో ఆయన డిఓపిగా మన ముందుకి పీకే పవన్ కళ్యాణ్ ఎడిటర్గా చేసినటువంటి మోగిలీ చిత్రం డిసెంబర్ 13వ తేదీ నుంచి బోలెడని థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్గా మన ముందుకి వచ్చేస్తోంది. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ చాలామంది టీం మెంబర్స్ వస్తూ ఉన్నారు. అండ్ మన విశ్వప్రసాద్ గారు కూడా ఇక్కడికి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. దానికంటే ముందు ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఒక రైటర్ స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది కాబట్టి కళ్యాణ్ చక్రవర్తి గారు ఇక్కడే ఉన్నారు. వారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ చిత్రానికి కాలభైరవ గారు అందించినటువంటి అద్భుతమైన పాటల్లో వనవాసం అనే పాట మీరు అందరూ డెఫినెట్గా చాలాసార్లు విని ఎంజాయ్ చేసే ఉంటారు. ఆ పాటకి లిరిక్స్ అందించినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈజ్ హియర్. సో వారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మోగ్లీ సినిమా రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మోగ్లీ టీం తరపున సాదర స్వాగతం. మోగ్లీ ఈజ్ ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ బికాజ్ నా ఫ్రెండ్స్ అంతా కలిసి చేస్తున్న సినిమా. డైరెక్టర్ కావచ్చు అండ్ మై డియర్ రామ్ మారుతి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, అండ్ రైటర్స్లో కూడా రాధా గారు మా డైరెక్టర్ గారు. సో నాకు ఇష్టమైన టీం అంతా కలిసి పనిచేస్తున్నటువంటి టీం. ఈ సినిమాకి నన్ను ఒక పాట రాయమని సందీప్ గారు పిలిచారు. సందీప్ గారు పిలిచి అద్భుతమైనటువంటి ఒక సిచ్యువేషన్ చెప్పారు. సిచ్యువేషన్ చెప్పి రామాయణంతో లింక్ అయ్యే విధంగా రామాయణం లాంటి ఒక కథ చెప్తున్నానండి. రామాయణం లాంటి ఒక అందమైన కథని ఒక అందమైన పాటగా మార్చి చెప్పాలని వారు నాకు చెప్పారు. నేను నిజంగా ఒక అద్భుతమైన పాట రాసి ఆ పాట ద్వారా రామాయణం చెప్దాం అనుకున్నాను. కానీ ఏం చివరికి జరిగింది ఏంటంటే ఆయన రామాయణం ఇచ్చి నన్ను వాల్మీకిని చేశాడు. సో అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ అవటం అనేది వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. మనకి రామాయణం అనేది ఈ నేల మీద కొన్ని వేల సార్లు, కొన్ని వేల మంది రచయితలు కొన్ని వేల రకాలుగా చెప్పారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇదే రామాయణం చెప్తున్నామంటే రామాయణం అనేది ఒక
లీవ్లో ఏమంటాం కింగ్ సైజులో బ్రతికిన ఒక రాజు కథ కాదు, నార్మల్గా బ్రతికిన మనలాంటి ఒక మనిషి కథ. మీరు ఇప్పుడే టీజర్ చూశారు. టీజర్లో హీరోకి సంతోషం వస్తే నవ్వాడు, బాధ వస్తే ఏడ్చాడు. రాముడు కూడా అంతే. సీతను పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషపడ్డాడు, సీత దూరం అయిపోతే ఏడ్చాడు. మనలాగా ఏడ్చి, మనలాగా నవ్వి, మనలాగా తిరిగి, మనలాగా బ్రతికిన వాడే రాముడు. అందుకనే ఇన్ని యుగాలు గడిచిపోయాయి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా సరే రాముడు అంటే మనకంత గౌరవం, రామ కథ అంటే మనందరికీ చాలా 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 ఇష్టం. అలాంటి ఓ రామకథని మనం చెప్తున్నాం, మళ్ళొకసారి చెప్తున్నాం, మీరందరూ దాన్ని ఆదరిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కమింగ్ టు పర్టికులర్గా ఈ కథలో మనం ఒక మాట రాసాం. ఈ పాటలో నాకు బాగా నచ్చిన లైన్లు, రాకాసి చీకట్లు వెరిగే వేళ ఆకాశ దీపాలు వెలిగే నేల అని. అంటే ఎప్పుడైతే ప్రపంచం అంతా చీకటి అయిపోతుందో అప్పుడే నక్షత్రాల విలువ మనకు తెలుస్తుంది, నక్షత్రాల వెలుగు మనకు కనిపిస్తుంది. అలాగే సమస్య వచ్చిన ప్రతిసారి ఆ సమస్య నుంచి ఒక హీరో పుడతాడు, అటువంటి హీరోనే మోగ్లీ. సమస్య నుంచి పుట్టిన ఒక హీరో పేరు మోగ్లీ. సో డిసెంబర్ 13వ తారీఖు అద్భుతమైనటువంటి రిలీజ్ చేసుకోబోతుంది. మనం ఫస్ట్ డిసెంబర్ 12 అనుకున్నాం, తర్వాత 13కి వచ్చాం. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం దారిచ్చింది ఒక ధర్మానికి దారిచ్చాం. అఖండ అనే ఒక ధర్మానికి మనం దారిచ్చాం. వేదంలో ఒక మాట చెప్తారు, ధర్మో రక్షతి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. మనం ధర్మానికి దారిచ్చాం, ఆ దారే మనకు రాచదారయ్యి మన సినిమాని నడిపిస్తుంది. ఆ రాముడు మనందరిని నడిపిస్తాడు, ఆ ఈశ్వరుడు కూడా మనందరిని నడిపిస్తాడని నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు మన హీరో గారు రోషన్ గారు గురించి నాకు చాలా తక్కువ పరిచయం అయినా ఆయన గురించి ఒక మాట చెప్పాలి. నేను ఈ వనవాసం సాంగ్ రాసిన తర్వాత ఒకరోజు సడన్గా ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఐ డోంట్ నో ఆ నెంబర్ ఎవరిది అనేది. ఆ నెంబర్ నుంచి నాకు కాల్ రాగానే ఒక హీరో మనకి ఏ పాట గురించి అయినా ఎలాంటి కాంప్లిమెంట్ అయినా ఇవ్వచ్చు, బట్ ఈ పాటలో ఉన్నటువంటి సాహిత్య విలువల గురించి ఆయన నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యంగర్ జనరేషన్లో అటువంటి లిరికల్ వాల్యూని పట్టుకోగలిగేటువంటి ఒక సంస్కారం ఉండటం అనేది నాకు నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఏదో హీరోని పొగడాలని కాదు, జరిగింది చెప్తా ఉన్నాను. అండ్ కమింగ్ టు మై డియర్ ఫ్రెండ్ మారుతి, మీరందరూ చూశారు, ఫ్యాంటాస్టిక్ విజువల్స్. తను ఇప్పుడే కాదు, మీ ఇద్దరం జూనియర్కి కలిసి పనిచేసాం. నేను రైటర్గా పనిచేశాను, తను అసోసియేట్, సెంథిల్ గారు అసోసియేట్గా పనిచేశారు. అప్పటి నుంచి థాట్ షేరింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హీ పుట్స్ ఏమంటాం బ్లడ్ అండ్ యాషెస్ టు దట్. ఏ పని చేసినా కానీ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ పీపుల్స్ మీడియా ఈజ్ అవర్ వెరీ ఓన్ బ్యానర్. నెక్స్ట్ రాజా సాబ్ కూడా మనం దీంట్లోనే పనిచేస్తూ ఉన్నాం, పీపుల్స్ మీడియాలోనే. సో అది కూడా చాలా మంచి సినిమా అవుతుంది. సో ఇటువంటి మన వాళ్ళందరూ కలిసి పనిచేసినటువంటి సినిమాలో మనం కూడా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒకటి ఆహుతి ఇచ్చాను అన్నట్లు నేను కూడా ఒక పాట రాసే అవకాశం దొరికింది. డెఫినెట్గా ఈ పాటని, ఈ సినిమాని మీరు ఇంకా బాగా ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా బోస్ గారు ఒక మాట రాశారు, చంద్రుడి గురించి, చందమామ గురించి ఒక గొప్ప మాట రాశారు ఇందులో. దాన్ని కొనసాగిస్తూ డైరెక్టర్ గారు నన్ను అడిగారు, ఆయన చందమామ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా, మీరు కూడా ఆ చందమామ యొక్క బాధను చెప్పండి అని అంటే, తర్వాత ఒక పాటలో రాశాను, మాటలు వస్తే చందమామ చెప్పకపోదా వెన్నెల బాధ అని. నాకు నిజంగా చాలా అంటే పోయిట్గా నాకు అంటే పాటలో చాలాసార్లు మనం సరళమైన పదాలు రాస్తాం, పాటల్లో పోయిట్రీ రాసే అవకాశాలు తగ్గిపోతున్న రోజులు. పాటల్లో అటువంటి ఒక పోయిట్రీ రాసే అవకాశం ఇచ్చిన మై ఫ్రెండ్ సందీప్కి వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 13th థియేటర్లలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. మీరు చందమామ అని అన్నారు, ఇటువైపు చందమామ ఎంట్రీకి రెడీగా ఉన్నారు. మన జాస్మిన్ కి వెల్కమ్ చెప్పడానికి రెడీయా? మన బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ జాస్మిన్ సాక్షి is here for Mowgli pre-release event. I think సాక్షికి కొంచెం నేను వెల్కమ్ చెప్పేద్దాం మనందరం గట్టిగా చెప్పట్లతో. బట్ నేను ఇప్పుడు జాస్మిన్ కి వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నాను. నో ఎప్పుడు నేను జాస్మిన్ కాదు, నేను సాక్షి. సో వినగలను, మాట్లాడగలను. ఓ ప్రాబ్లం లేదా? ఒకవేళ నేను ఈ సైన్ లాంగ్వేజ్ చేస్తేనే అర్థమవుతుందేమో అని ఈ ప్రమోషన్స్ మొత్తంలో అదే చూశాను. నేను కూడా నేర్చేసుకున్నా ఫైనల్గా సైన్ లాంగ్వేజ్. సో అయితే ఈరోజు మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సూపర్. అయితే అయినా సరే హలో, వెల్కమ్, థ్యాంక్ యూ
థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. ఒక్కసారి అందరికీ, అదిగో మీ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి బిగ్ హాయ్ చెప్పేసి వెళ్ళి కూర్చోండి. మైక్లో చెప్పండి. మళ్ళీ మళ్ళీ సైన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అలవాటు అయిపోయింది కదా మీకు. I'll start by saying I love you guys. Thank you yes so much. absolutely I love you అని హీరోయిన్ చెప్తున్నారు. అక్కడ రాణా గారు ఎంట్రీ ఇచ్చేశారు. ఆర్టిస్ట్ వెల్కమ్ టు రాణా గారు. గివ్ ఇట్ అప్ ఫర్ రాణా గారు అండ్ రోషన్ కనకాల. డిసెంబర్ 13వ తేదీన గ్రాండ్ గా థియేటర్స్ లో మనందరికి ముందుకి రాబోతున్నటువంటి మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి మా వండర్ఫుల్ చీఫ్ గెస్ట్ రాణా గారికి, మా హీరో రోషన్ కనకాల గారికి అండ్ ఆఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మా చంద్రబోస్ గారికి హార్టీ వెల్కమ్. నమస్తే సార్. వెల్కమ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్. విశ్వప్రసాద్ గారికి మరొక్కసారి స్వాగతం చెప్పేస్తూ అలాగే ఇందాకే ఇక్కడ వచ్చినటువంటి మా రవికాంత్ పేరపు గారు, నేను సడన్ గా ఎవరో హీరో ఎంట్రీ ఇచ్చారు అనుకుని వెళ్ళి కనుక్కుంటున్నాను అనమాట. రవికాంత్ పేరపు గారికి కూడా హార్టియస్ట్ వెల్కమ్. సో రాణా గారు హలో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు క్యాప్చర్ చేయడం కంప్లీట్ అయితే ప్లీజ్ ప్లీజ్ మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. ఒక్కసారి స్పేస్ క్లీన్ చేస్తే మేము హ్యాపీగా ఈవెంట్ని కంటిన్యూ చేసుకుంటాము. మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు మన టీం మెంబర్స్తో పాటు వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి, విష్ చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైన అవర్ ఫేవరెట్ రాణా గారు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మనం ఎన్నో అద్భుతమైన విజువల్స్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. ఆ విజువల్స్ అంత బాగా వచ్చాయని అంటే ఆబ్వియస్గా దాని వెనుకున్న టెక్నీషియన్స్ అంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అని అర్థం. సో మనం చాలా న్యాచురల్ లొకేషన్స్లో చూసాము. బట్ ఆ న్యాచురల్ లొకేషన్స్ అంత న్యాచురల్గా కనిపించడం వెనుక ఉన్నటువంటి మా ఆర్ట్ డైరెక్టర్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. సో కిరణ్ మామిడి గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కసారి మా ఆర్ట్ డైరెక్టర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. కిరణ్ గారు ఉన్నారా? రండి సార్ రండి. నేను వెతుక్కుంటున్నా. ఇగో ఇలా వెతుక్కుంటున్నాను కాబట్టే కొంచెం క్లియర్ చేయండి అని అడుగుతున్నా. ప్లీజ్ ప్లీజ్. ఎస్ ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ నాకు ఇప్పుడే తెలిసింది మన హైలీ టాలెంటెడ్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హర్ష చెముడు గారు వచ్చేస్తున్నారు. అండ్ బండి సరోజ్ కుమార్ గారు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. బండి సరోజ్ కుమార్ గారి కోసం కమాన్. హర్ష గారు హార్టీ వెల్కమ్. ప్లీజ్ కమ్. ఓకే సో వాళ్ళు ఎంట్రీ ఇచ్చేలోపు మనం కిరణ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. పీపుల్స్ మీడియాలో ఇది నాది 3వ ప్రాజెక్ట్ అండి. థ్యాంక్ యూ సార్ విశ్వ సార్ అండ్ సుజిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. రానా సార్, సరోజ్ సార్, రోషన్ గారు అండ్ చంద్రబోస్ గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరు ఎలా కష్టపడి చేశారో మేము కూడా అలాగే కష్టపడి చేశాము. చాలా బాగొచ్చింది. సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు. మీలాంటి జాతీయ అవార్డు తీసుకున్న డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టము. ఈ సినిమాకి కూడా మంచి అవార్డు రావాలి. మళ్ళీ మీరు తెరపైన అలా నిలబడాలన్నా, అలా నిలబడితే మా అందరికీ పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి ఒక మంచి డిఓపి రామ్ మారుతి అన్న వర్క్
ఎట్లా ఉంటుందంటే చాలా డీటెయిలింగ్ వర్క్ అన్నది, చాలా డీటెయిలింగ్ అంటే డీటెయిలింగ్లో ఉంటాడు ఇప్పటికన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను చేసిన వర్క్ని మీరు చాలా అందంగా చూపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టీము, నా అసోసియేట్ తేజ నాతో పాటు చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ తేజ. అండ్ మై టీం అందరికీ, మా ఆర్ట్ డిపార్ట్మెంట్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్. అండ్ హరీష్ అన్న, సినిమాలో ఎమోషన్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. దానికి నేను చాలాసార్లు ఏం చెప్పాలో అర్థమవుతలేదా. చాలా బాగా వచ్చిందన్న సినిమా. చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికి గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన్ని ఆర్ట్ డైరెక్టర్ అంటున్నారు కానీ నాకు చూస్తుంటే యాక్షన్ మాస్టర్ లాగా అనిపిస్తూ ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మోగ్లీ సినిమా మనందరి ముందుకి డిసెంబర్ 13వ తేదీ నుంచి వచ్చేస్తోంది. బబుల్ గమ్ సినిమాతో ఒక సాలిడ్ ఎంట్రీ ఇచ్చి యాక్టర్గా మనందరినీ మెప్పించినటువంటి రోషన్ కనకాల ఈజ్ బ్యాక్ యాజ్ మోగ్లీ. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. అందరికీ ఆల్రెడీ ట్రైలర్ చూసిన తర్వాతనే ఆ ఇంటెన్స్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ట్రైలర్కే మేము మెస్మరైజ్ అయిపోయాము. వీఆర్ ష్యూర్ రేపు థియేటర్స్లో కట్టిపడైపోతున్నారు అని చెప్పేసి. సో అండ్ అఫ్ కోర్స్ సాక్షి ఎలాగూ జాస్మిన్గా ఆల్రెడీ మనందరినీ ఫిదా చేసేస్తూ ఉన్నారు. అండ్ మన బండి సరోజ్ కుమార్ గారు యాజ్ క్రిస్టఫర్ నోలన్ అదరగొట్టే స్క్రీన్ ప్రెజెన్స్తో రాబోతూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మనందరి ఫేవరెట్ హర్ష చెముడు గారు యాజ్ ప్రభాస్ బంటి. ఓకే, సో ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్కి బాగా నచ్చబోతున్నారేమో స్పెషల్గా ఈ సినిమా ద్వారా. సో ఇంతమంది వండర్ఫుల్ యాక్టర్స్ మనందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్లో కనిపించబోతూ ఉన్నారు. మరి ఒక్కసారి నా మాటల్లో కంటే ఒక వీడియో ద్వారా వాళ్ళ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విశాల్ రాజ్. మోగ్లీలో విరాజ్ అనే ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను. నమస్తే అండి, నా పేరు వరా కొడాలి. మౌగ్లీ 2025 ద మోస్ట్ ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్. ఈ సినిమాలో నేను వరం అని ఒక చిన్న కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయడం జరిగిందండి. హాయ్, నా పేరు వినయ్ మహదేవ్. మోగ్లీ సినిమాలో కాశీ అనే ఒక క్యారెక్టర్ చేశాను. Hello, I played a character called Monica. నా పేరు రమణ భార్గవ. ఇందులో నేను రంగనాథ్ అనే పాత్ర చేశాను. నా పేరు శ్రావ్య. మీనా క్యారెక్టర్ చేశాను యాజ్ ఎ పోలీస్ కానిస్టేబుల్. నేను మీ ఆర్యన్ అజయ్. ఈ సినిమాలో నేను డైరెక్టర్ రోల్ ప్లే చేశాను. ఈ సినిమా మనం థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అని అంటే సందీప్ రాజ్ గారు క్రియేట్ చేసిన మ్యాజిక్ అటువంటిది. ఇది నార్మల్ లవ్ స్టోరీ కాదు. పెయిన్, ప్యాషన్, సర్వైవల్, వైల్డ్ లవ్, రియల్ జంగల్ ఎక్స్పీరియన్స్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ సెకండ్ ఫిల్మ్ ఇది. ఇంటెన్స్ లవ్ స్టోరీ, ద సందీప్ స్మార్ట్. ఫస్ట్ టైం సందీప్ రాజ్ గారితో పనిచేశాను. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఆయన. విజువల్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. The best part and my favorite part about the movie is the locations. అసలు మాటలు రాకుండా మాటలు వినకుండా ఉన్న ఒక అమ్మాయికి, అడవిలో పుట్టి పెరిగిన ఒక మౌగ్లీకి అసలు ప్రేమ ఎలా పుట్టింది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రావణాస్త్రం లేదా? మా డైరెక్టర్ సందీప్ గారు అలాంటి ఒక గుడ్ విజువల్స్ అండ్ ద బీజిఎం స్కోర్ అండ్ ద మ్యూజిక్ తో మీ ముందుకు తీసుకొచ్చారు. ఏ స్టేట్ లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా ఖచ్చితంగా అందరం థియేటర్ లో కలిసి చూద్దాం. ఇన్ థియేటర్స్ ఆన్ December 12th. డిసెంబర్ 12th రాబోతుంది ఈ సినిమా. Please do watch it in theaters on December 12th. డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ అవబోతోంది. వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ December 12th. మౌగ్లీ 2025 ఆన్ December 12th. ఈ డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతుంది. ఎస్, వీళ్ళందరినీ కూడా మనం 13వ తేదీన థియేటర్స్లో చూడబోతున్నాము. మోగ్లీ సినిమాలో ఎంజాయ్ చేయబోతున్నాము. అయితే ఇప్పుడు స్టేజ్ పైకి ఆలస్యం చేయకుండా మన డిఓపికి వెల్కమ్ చెప్పేద్దాము. రమా మారుతి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అద్భుతమైన లొకేషన్స్ని, అద్భుతమైన ఇమోషన్స్ని అంతే అద్భుతంగా క్యాప్చర్ చేసి మన ముందుకి ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ని అందించబోతున్న రమా మారుతి గారు ఈ సినిమాకి రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయడం జరిగింది రైటర్గా. ఆయనతో పాటు చేసినటువంటి రాధాకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, కో రైటర్. సో వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఎస్, ముందుగా రమా మారుతి గారి మాటలు విందాము. రాధాకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి వచ్చేయండి ప్లీజ్. ఎస్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఓకేనా? యా, యాక్చువల్లీ ఇక్కడికి రావడం ఇంత సింపుల్గా అవ్వలేదు. 13 years పట్టేసింది. ఇది నా ఫస్ట్ డెబ్యూటెంట్ ఫిలిం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలుసున్న వాళ్ళే, అంత ఫీల్ లేదు. రానా గారు కూడా బాహుబలిలో నేను 6-7 years కలిసే పనిచేసాను ఆయనతో పాటు. డైలీ ఈవినింగ్, రాత్రి, డే అండ్ నైట్లు, చీకటి అతనితోనే స్పెండింగ్ అయింది. ఇంకా ఎక్కడ ట్రై చేసే క్రమంలో ఎక్కడ లో ఫీల్ అయినా చంద్రబోస్ గారి పాటలని
ఒకసారి పుష్ అందుకుని నవ్వే వాళ్ళు ఉన్నామని ఏడ్చే వాళ్ళు ఎడడం కానీ మౌనంగానే ఎదగమని ఇవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చాం. బాగుంటుందండి ఇది, మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అంటే అందరూ విజువల్స్ బాగున్నాయి అంటున్నారు, బట్ ప్రాపర్ కాంటెక్స్ట్ లేకపోయినా ప్రాపర్ ఎమోషన్ లేకపోయినా విజువల్ డెలివరీ అవ్వదు. సో విజువల్స్ ఎంత బాగున్నాయంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్ కాంటెక్స్ట్ అండ్ ఎమోషన్ ఉంది, దానివల్ల ఇది ప్రాపర్గా డెలివరీ అయింది. అండ్ మా కళ్యాణ్ గారు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక డెబ్యూటెంట్ నమ్మేవాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఒక హ్యాండిల్ చేయగలడా లేదా ఒక పెద్ద ప్రాజెక్టులు చేసినా కానీ అని చాలామంది అనుకుంటారు. ఆ విషయంలో సందీప్ నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఎంకరేజ్ చేశాడు. విశ్వప్రసాద్ గారు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా హర్ష అన్న అంతా ఇదే ఓకే. ఏంటంటే అంటే ముందు యాక్చువల్ సెంట్రల్ గారి టీంలో ఉన్నప్పుడు మనం కలిసి వర్క్ చేసాం సరదాగా అదంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బండి సరోజ్ అన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిదన్నా? బేబీయా? యాక్చువల్ సందీప్ గారు నేను బేబీ అని పిలుస్తూ ఉంటాను, ఒక రిలేషన్ అలాంటిది. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అండ్ మెయిన్లీ చాలా డిఫరెంట్ వెదర్ కండిషన్లో చేసాం. వాటర్లో, డీప్ ఫారెస్ట్లో, స్నేక్స్, తేళ్ళు ఇంకా చాలా ఉండేవి. ఈ టైంలో లైట్ మ్యాన్స్ కానీ మా ట్రాక్ అండ్ ట్రాలీ టీం కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ మా టీం ఆనంద్, సాయి, వరుణ్, వినోద్, శ్రీను వీళ్ళంతా హెవీ సపోర్ట్ చేశారు డే అండ్ నైట్స్ పని చేయడం వల్ల. అండ్ లాస్ట్ టైంలో మై కలరిస్ట్ చిరంజీవి కూడా బాగా హెల్ప్ చేశాడు మాకు బెటర్ అవుట్పుట్ రాయడానికి. అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హీరో ఇది నిజంగా ఈ టెన్షన్లో అది లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క నిమిషం, అంటే మామూలుగా డిఓపికి డైరెక్టర్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటుందని విన్నాం, కానీ ఇక్కడ ఏదో బేబీ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ లా అనిపిస్తుంది మాకు. ఇక్కడ కొంచెం ఆ రిలేషనే అనుకోవచ్చా? అవునవును. ఇప్పుడు మేము ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది రోషన్స్ ఎమోషన్స్ ఆన్ స్క్రీన్ సూపర్గా ఉన్నాయి. మీరు ఫస్ట్ చూసేది మీరే కాబట్టి మీ కెమెరా కళ్ళతోటి ఆహా అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక రియాక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్ మీకు ఎక్కడ అనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే సందీప్తో ఎలా ఉంటుందంటే వర్క్ ముందే కాంటెక్స్ట్ అంతా లాక్ అయిపోద్ది, ఎమోషన్ అంతా ముందే ఒక సీన్ పేపర్ మీద ఒకటి ఉంటుంది. సో మళ్ళీ సీన్ తీసే ముందు ఫ్రెష్గా ఒకసారి కుక్ చేసుకుని వస్తాడు. ఆ డైలాగ్స్ కొన్ని అటు ఇటు మారుతాయి, బట్ నా కాంటెక్స్ట్ ముందు నుంచి ఐడియా ఉండడం వల్ల నేను సెటప్ రెడీగా ఉంటా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుని వచ్చేస్తారు. దీనిలో ఒక మంచి ఎమోషన్ సీన్ ఉంటుంది, మగవాళ్ళ గురించి మాట్లాడే సీన్. ఆ సీన్ మాట్లాడినప్పుడు నేను వ్యూ పాయింట్లో చూస్తున్నాను, ప్రాపర్గా డైలాగ్ డెలివరీ అయ్యేసరికి నాకు ఆటోమేటిక్ కళ్ళం నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ విషయంలో నేను చాలా వెంటనే లేచి ఫస్ట్ కెమెరా నుంచి దిగి, అప్పుడు 7 feet ఆమ్ మీద ఉన్నాం, టక్కని దెక్కకూడదు, వెయిట్లు వెనకాల ఉంటాయి కాబట్టి నేను ఎమోషన్ ఫీల్ అయిపోయి టక్కని దిగి మనోని హక్ చేసి ఏం బాబాయ్ ఏం రాసావు డైలాగ్ అని చెప్పి చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను. దాన్ని ఆయన కూడా అంతే బాగా డెలివరీ చేశాడు. రోషన్, సూపర్ రోషన్. ఆయనకి సైన్ లాంగ్వేజ్ రాదంట, అందుకని మాట్లాడలేదు అసలు. పేరు గుర్తులేదు, అంటే క్రోకోడైల్స్ లవ్ బొంబాయి మోడల్స్ అంటే అక్కడ వాటర్ ఉండేదన్న, కాస్త దిగడానికి ఇబ్బంది పడేవాళ్ళు. జాగ్రత్త అండి, క్రోకోడైల్స్ ఉంటాయి, దే లవ్ బొంబాయి మోడల్స్ అని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలా ఉన్నాయి, డిఓపి గారితో మాట్లాడాలే కానీ బోల్డ్ అని బయటకు వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రమామారుతి గారు. వెయిటింగ్ టు విట్నెస్ యువర్ అమేజింగ్ విజువల్స్ ఆన్ స్క్రీన్ ఆన్ December 13th. అండ్ మైత్రి శశి గారు ఇప్పుడు ఇక్కడికి విచ్చేశారు, వారికి కూడా మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెల్కమ్ చెప్పేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ శశి గారు.
అండ్ ఎస్, మనం ఇప్పటికే మోగ్లీ సినిమాకి సంబంధించి టీజరు, ట్రైలరు, పాటలే కాకుండా వాళ్ళ ప్రమోషన్స్తో కూడా చాలా ఎంటర్టైన్ అవుతున్నామని చెప్పాలండి. సో కాలేజీలు, అటు ఇంటర్వ్యూలు అని కాదు, అన్ని చోట్ల మనకి మోగ్లీ ప్రమోషన్స్ సూపర్గా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని బోల్డ్ మంది వండర్ఫుల్ స్టార్స్ అండ్ యాక్టర్స్ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనందరి కోసం, మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక స్టార్ మన ముందుకు రాబోతూ ఉన్నారనమాట, ఒక వీడియో ద్వారా. ఆ స్టార్ ఎవరు, అసలు ఏం చెప్పబోతున్నారు, అండ్ మీ అందరికీ ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆ స్టార్ ఆల్రెడీ మోగ్లీ సినిమా చూసేశారంట. అంటే సినిమా చూసిన ఆడియన్స్గా మనకి ఇప్పుడు ఒక మంచి వీడియో బయట రాబోతోంది. సో మరి మన ఫేవరెట్ స్టార్ ఎవరో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? నేను ఒక స్టార్ని కలిపిపోతున్నా ఈరోజు. ఎస్, ఏంటి ఇక్కడ ఏం లేదన్న, ఒక చిన్న పని ఉంది. సినిమా గురించి ఇంకేముంటదన్న. సో బేసిక్ గా అన్న, మీరు సినిమా చూసారు కదా, ఇఫ్ యూ వాంట్ షేర్ సంథింగ్ అబౌట్ యువర్ థాట్స్ అబౌట్ ద ఫిల్మ్. ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ థింగ్ ఫర్ యూ టు, అంటే ఈ సినిమా చాలా మందికి సింపుల్ గా అనిపించచ్చు, కానీ నీ క్యారెక్టర్ పడే ఎంత కష్టపడి ఉంటుంది. I can, as an actor, I can feel that. I was wishing that the film is good, and then I went and watched the film and I really, really liked it. Thank you. Both of you performed so well. Very proud of seeing you growing with every film, and I think this is the perfect second film for you, and it has everything which needs to hit the bullseye. And I'm also, like everyone else, hoping that it will be a blockbuster. Thank you so much, Anna. What's very cool about Mowgli is a love story, but it's a mass film. Right, right. It's not a class film. And with some beautiful songs and montages. It's not that. Right, right. My cinema villain ga chesina. Yeah, Bandi Saroj Kumar. Bandi Saroj was very good. And then payoffs. స్టోరీలో ఉండే సీన్స్ కానీ, కామెడీస్ కానీ, మాంటాజెస్ కానీ అన్నీ కూడా ఒక మాస్ ఫిల్మ్ స్టైల్లోనే ఉంటుంది. చాలా రోజుల తర్వాత అలాంటి ఒక మంచి కాంబినేషన్ అని అనిపించింది సినిమా. ఎస్పెషలీ మోగ్లీకి వస్తే there's a lot of inspiration from your performances and everything. I don't know if you've noticed that. Maybe I tried to. మీకోసం మీరు తీసుకుంటే చాలా స్పెషల్ ఉంటుందని. So this is the first ticket. 99 రూపీస్ ఇవ్వాలనుకుంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. ఫ్రీగా ఎందుకు, నాకు ఫ్రీగా ఇవ్వకూడదు. I'll pay. December 13th, Mowgli in theaters. Do watch it. It's going to be a fun experience, and Sandeep did a great job. All the actors did a great job. All the best, guys. Thank you, Anna. న్యాచురల్ స్టార్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. అండ్ ఆయన టికెట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మీరు టికెట్ అబ్జర్వ్ చేశారో లేదో, దానిపైన 99 రూపాయలు మాత్రమే అని ఉంది. వావ్, ఇది నిజంగా ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మనం జస్ట్ 99 రూపీస్కి ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయం కూడా ఆ టికెట్ ద్వారా మనకు అర్థమైపోయింది. సో రాణా గారు, నాని గారు ఆల్రెడీ చూసేశారంట. ఐఎమ్ ష్యూర్ యూఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. మీకు కూడా టికెట్ కావాలేమో కదా? ఎస్, జస్ట్ 99 రూపీస్. ఎస్, ఓకే. సో మరి ఇక ఈ మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇంకొక అద్భుతమైన పాటని ఈ చిత్రం కోసం అందించినటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన మా లిరిసిస్ట్ బోస్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. చంద్రబోస్ గారు, అఫ్ కోర్స్ ఆస్కార్ వేదిక పైన మనందరి ముందు కనిపించినటువంటి అద్భుతమైన లిరిసిస్ట్గా కాలభైరవ గారి కాంబినేషన్లో మరోసారి సయ్యారే అంటూ ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని మోగ్లీకి అందించినటువంటి బోస్ గారు, హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు విశ్వప్రసాద్ గారికి నమస్కారం, రాణా గారికి, రవికిరణ్ గారికి, బండి సంజయ్ గారికి. మిమ్మల్ని రీల్స్లో ఎక్కువ చూస్తుంటాను. అట్లాగే రోషన్, సాక్షి ఇద్దరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. హర్ష గారికి, దర్శకులు శశి గారికి, అట్లాగే మారుతి గారికి. నేను 30 ఏళ్ల క్రితం ఒక పాట రాశాను బొంబాయి ప్రియుడి సినిమాలో. ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే అని రాశాను. ఈ సందర్భంగా సందీప్ రాజు ఉండేవాడు సందు చివరనే, మణికొండలో మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఆయన. ఒకప్పుడు ఉండేవారు. చాలా 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 అత్యంత ప్రతిభావంతుడు, సున్నితమైన హృదయం కల దృఢమైన భావుకుడు ఆయన. చాలా చాలా కథ కానీ, కథాంశం కానీ, సన్నివేశాలు కానీ ఎంతో గొప్పగా చెప్తారు. ఇందులో ఒక పాటను సృష్టించిన సందర్భం నా మనసుని చాలా ఆకట్టుకుంది. ఈ పాట రాసింది మారేడుమిల్లిలో. మారేడుమిల్లి నాకు జీవితాంతం గుర్తుంటుంది, ఎందుకంటే ఈ పాట పుట్టిన చోటుగా మారేడుమిల్లి నేను మర్చిపోలేను. అంత మంచి పాట సృష్టించే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, కాలభైరవకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి వేదికల మీదకి రావాలంటే ధైర్యం ఇచ్చే 4 మాటలు అవసరం ఉంటాయి. ఆ 4 మాటలు ఈ పాటలో రాశాను.
చందమామ వెలుగిస్తుంది ఏ సడి లేక సవ్వడి లేక అలజడి లేక, నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా. పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా, రంగుల్లోనా ధ్వని ఉంటుందా, శ్వాసల్లోనా ధ్వని ఉంటుందా, ప్రాణంలోనా ధ్వని ఉంటుందా, ప్రేమల్లోనా ఈ శబ్ద కాలుష్యాల అవసరముందా. శబ్ద కాలుష్యాల అవసరం లేని చిత్రం ఇది. కాకపోతే ఈ సినిమా తాలూకు నిశ్శబ్ద విజయ శబ్దం మాత్రం చాలా భారీగా ఘనంగా వినిపించబోతుందన్న ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈ చిత్రంలో పాట రాసే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, అట్లాగే కాలభైరవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంత అద్భుతమైన కాంటెక్స్ని మనం ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంటే డెఫినెట్గా ఆ లెజెండ్ రాసినటువంటి ఆ లిరిక్స్ని మనం అంత ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మన లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము. అయితే ఇందాకే నాని గారు టికెట్ లాంచ్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, అండ్ టికెట్ కూడా మనకి 99 రూపాయలు మాత్రమే అని రివీల్ చేయడం కూడా జరిగింది కాబట్టి, ఫస్ట్ టికెట్ని రాణా గారు కొనడానికి నేనే ఒక సార్ ఇది మనకి స్కాన్ ఉంది సార్, మీరు డైరెక్ట్ స్కాన్ చేసి టికెట్ కొనొచ్చు. నాకు డిజిటల్ డబ్బులు వాడనండి నేను, యాక్చువల్లీ అయ్యో క్యాష్ ఓన్లీ. ప్రస్తుతానికి విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ గారి తీసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసేయండి సార్. 5 టికెట్లు వస్తాయి సార్. కానీ మాకు స్కాన్ వాడాలి. రోషన్ రాణా గారు ఇలా మాలాంటి మాస్ ఆడియన్స్ ఏంటండి అలా కూడా చేయొచ్చు, ఫోన్స్ లేకపోతే అది హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నాం. యా రోషన్, రాణా గారి బదులు మీరే చేసి తర్వాత ఆయన దగ్గర 99 రూపాయలు తీసుకోండి. మాకు స్కాన్ చేయడం ఇంపార్టెంట్. కమ్ ఆన్. ఒక టికెట్కి 500 రూపాయలు. 99 రూపాయలకి 500 వచ్చేసాయి ఇక్కడ. ఓకే, ఇన్స్టెంట్గా. అలాగే మా ఇక్కడే ఉందా? ఫోన్ అక్కర్లేదు, డైరెక్ట్ బోర్డు పట్టుకుని వచ్చారు. రవికాంత్ పేరుపు గారు రెడీయా? కమాన్. మా టికెట్ సేల్స్ ఇక్కడ నుంచే మొదలైపోయాయి, మీరు కూడా వెంటనే బుక్ చేసుకోవడం మొదలెట్టేసేయండి. సో 13th డిసెంబరే కాబట్టి కాదు, ఒకటే కొనాలని రూల్ ఏం లేదు, ఎన్నైనా కొనొచ్చు. ఎన్ని కొంటున్నారు? 2 కొంటున్నారు. ఓకే, 2 రోసా 2 టికెట్సా? 2 టికెట్స్. ఓకే. అగో హర్ష గారికి కూడా అంట 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ప్రభాస్ ఫ్యాన్ మహేష్ బాబు గారి వాయిస్ విన్నారా? నేను యాక్చువల్గా మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. యా, ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఇష్టం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండి. దానికన్నా ముందు ఇంకెవరంటే ఇష్టం? చిరంజీవి గారు, రానా గారు. రైట్ నౌ అయితే నా ఫేవరెట్ యాక్టర్ రోషన్ అండి. యా, అసలు ఏ సినిమా చేస్తుంటే ఆ హీరో ఫేవరెట్ అనేసి అసలు అన్ని జనరేషన్స్ ని కవర్ చేసిన కిడ్ లాగా అందరు హీరోస్ ని కవర్ చేశారు మీరు. అంటే ఆయన చిరంజీవి గారి టైం నుంచి ఉన్నాడండి, తెలియదు అంత ఇప్పుడే తెలుస్తుంది. అవును, ఇండస్ట్రీ అంటే అందరూ కదండి. అవును, చెప్పారు చిరంజీవి గారు మాకు ఆల్రెడీ. థ్యాంక్ యూ. కాదు, మహేష్ బాబు గారు వాయిస్ వినాలనుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి స్కాన్ చేయొచ్చు. శశి గారు మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తూ మీరే టికెట్ కొంటే బాగోదు. డైరెక్టర్ గారు, బోస్ గారు క్యూఆర్ చేయించింది శశి గారు కదండి. అవును, కరెక్టే. అందుకనే ఆయన అందరినీ వాడేలా చేస్తున్నారు. హర్ష, నువ్వు కొనరా 5 టికెట్లు కొని ఎవరికి ఫ్రెండ్స్ కార్డులకి ఇవ్వు. అన్న నేను యాక్చువల్లీ థియేటర్ ప్లాన్ చేస్తున్నాను అన్న. మొత్తం థియేటర్. ఓకే సార్, డబ్బులు కట్టగానే మాకు వాయిస్ కూడా వస్తుంది సార్. ఎస్, పేమెంట్ 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఓకే, సో 99 రూపాయలకి మాత్రమే కాబట్టి ఇక్కడ ఇదిగోండి స్కాన్ మీ అందరికీ ఈజీగా కనిపిస్తుంది. హ్యాపీగా స్కాన్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా ఈ మధ్యకాలంలో టికెట్ రేట్లు తక్కువలో మాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎలాగో నేను కిందకు వచ్చాను కాబట్టి మా సాక్షి ఇక్కడే ఉన్నారు.
మీరు కాసేపు జాస్మిన్గా మారి రాణా గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? జాస్మిన్గా మారితే మాట్లాడలేదు. పర్లేదు, ఆవిడ ఎందుకంటే జాస్మిన్కి మాటలు రావు. ఆవిడ స్టైల్లో ఆవిడ మాట్లాడతారా? బట్ ఇప్పుడు You can get up and come. Yes, come. You stand and ఓ ఇన్ మై లాంగ్వేజ్ yeah, you can talk something to Rana garu. Let's see if Rana garu understands or not. Sign language. She doesn't need mic. అంటే నాకు సైట్ అండి అంత కనిపించదు. చెప్పండి ప్లీజ్ గో హెడ్. హాయ్, నమస్తే, బాగున్నారా? మీకు మాటలు రావు, ఓకే. నా కళ్ళు కనిపించవు, ఓకే. అంటే ఏంటి 500 రూపాయలు ఇచ్చి ఒకటే టికెట్ తీసుకున్నారు, 5 వస్తాయి కదా? మీ సినిమాలో బాగా డ్యాన్స్ చేశారు అదా? ఓకే. ఈయన డ్యాన్స్ చేశారండి, బాగా చేశారా? ఓకే. ఆయన బెటర్ అండి, మీరు బెటర్ అండి ఈ సినిమాలో? మీరేనా? ఓకే, డాన్స్ మాస్టర్ని అడుగుతానులేండి, వదిలేండి. అయ్యా, థ్యాంక్ యూ. లేదు, నాకు డాన్స్ రాదండి. థ్యాంక్ యూ అండి. అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదా? ఈవిడికి అర్థం కాలేదంట. ఆవిడ ఏమంటున్నారంటే, రాణా గారు మీరు మంచి హైట్ ఉంటారు, నేను మంచి హైట్ ఉన్నాను, కలిసి చేస్తే సినిమా బాగుంటుంది అని అంటున్నారు. అంటే నేను సినిమాలు చేసే చాలా సంవత్సరాలు ఏంటండి. చేద్దామండి ఖచ్చితంగా. నేను చెప్పేసా, ఒకటే యాడ్ చేసా. ఆ విష్ణుప్రసాద్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. రోషన్కి తను ఏం మాట్లాడినా అర్థమైపోతుంది. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ విత్ మోగ్లీ కాబట్టి. ఏమంటున్నారు? వాట్ వి డూయింగ్? మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలు, అంతే అంటారు? మీరు కూర్చోవచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాణా గారు. థ్యాంక్ యూ. టికెట్ కొనుక్కున్న వాళ్ళందరూ మళ్ళీ బుక్ చేసుకోండి మీరు. అండ్ ఇప్పుడైతే స్టేజ్ పైకి మా సింగర్స్ ఎంట్రీ ఇచ్చేస్తే వీ హ్యావ్ రాఘవేంద్ర అండ్ ఐశ్వర్య దరూరి. ఈ సాంగ్ని యాక్చువల్గా సయ్యారే సాంగ్ని యాక్చువల్గా పాడిన ఐశ్వర్య దరూరి ఈజ్ హియర్. అండ్ కాలభైరవ గారు పాడారు ఈ పాటని తనతో పాటు, బట్ ఆయన ఈరోజు రాలేకపోయారు కాబట్టి వీ హ్యావ్ రాఘవేంద్ర టు సింగ్ సయ్యారే లైవ్ ఫర్ అస్. మేకింగ్ వీడియోలో కూడా ఇంత ఇంటెన్సిటీ ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్. నిజంగా ఐ థింక్ కొత్త రోషన్ని చూడబోతున్నాం అని అర్థమవుతుంది. కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ బబుల్ గమ్. సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ యువర్ రా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్. రోషన్ గారు వెయిటింగ్. అండ్ ఎస్, ఇప్పుడైతే మనకి డిసెంబర్ 13వ తేదీన ఎస్పెషల్లీ నైజాంలో గ్రాండ్ రిలీజ్తో మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి మైత్రి శశి గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో మోగ్లీ చిత్రాన్ని డిసెంబర్ 13వ తేదీ నుంచి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వస్తున్నటువంటి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, మా విశ్వప్రసాద్ స్వామికి, అందరికీ, రాణా గారికి, రోషన్ గారికి, బండి సరోజ్ గారికి, మా డైరెక్టర్ సందీప్ గారికి, సో అందరికీ పెద్దలకి పేరు పేరున సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, నేను యాక్చువల్గా ఈ సినిమా ఈ మధ్య చూశాను. సార్, ఈ సినిమా ముఖ్యంగా అంటే రాజమౌళి గారి సినిమాల్లో చెప్తుంటాం, చూస్తుంటాం, విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత ఆపర్చునిటీ ఉంటుందని. సార్, బండి సరోజ్ గారు, నేను ఈ సినిమా దాకా నాకు నిజంగా తెలియదు సార్, బట్ మీ యాక్టింగ్ చూశాక అసలు వేరే లెవెల్ సార్. సో మొదటి 10 minutes ఎవడైనా కొంచెం అటు ఇటు అంటే కింద గమ్మేసి అతికిచ్చేసినట్టు చేస్తారు సార్. అసలు ఎక్స్ట్రాడినరీ 10 minutes. ఇంకా అక్కడి నుంచి నాకు అక్కడ ఇద్దరు లవర్సే కనపడ్డారు సార్. రోషన్ గారు, మీరు సాక్షిగా నాకు కనపడలేదండి. ఆ ఫ్రెండ్ కానీ మీరు కానీ సార్, హర్ష గారు, అది ఒక సూపర్ సినిమా. నాకైతే బాగా నచ్చిందండి. సో ఆడియో కూడా సూపర్ అండి కాలభైరవ్ గారిది. నెక్స్ట్ కొన్ని సీన్స్ నేను అదే చెప్తా ఉన్నా చాలా మందికి. అసలు ఒక 5 to 6 to 7 సీన్స్ అయితే ఒక వేరే లెవెల్ సార్. సో ఖచ్చితంగా నానిగారు చెప్పినట్టు కూడా ఒక మాస్ లవ్ స్టోరీ సినిమా తప్పకుండా థియేటర్స్లో ప్రతి ఒక్కరిని రంజింపజేస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఎంత సినిమాకి వస్తే, ఒక ఆలోచనతో వస్తే అంతకు మించి సినిమా ఉంటుందండి. తప్పకుండా ఈ అవకాశం మాకు ఇచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి సమాపంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా
ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ December 13th. తప్పకుండా సార్ వాళ్ళు కూడా ఓ రీజనబుల్ ప్రైజెసే పెడదాము, సో మనకి ఎక్కువ ప్రైజెస్ వద్దు అని చెప్పి ప్రతి ప్రేక్షకుడు థియేటర్ రావాలి, సో వాళ్ళు ఇంత కష్టపడి తీసిన సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి అని చెప్పి అందరి ఉద్దేశం. తప్పకుండా వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. తప్పకుండా యూ విల్ సీ వెరీ గుడ్ రిలీజ్ ఇన్ నిజాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక బ్లాక్ బస్టర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్లో జాయిన్ అవబోతోంది. అండ్ ఎస్, ఈ సినిమాకి సంబంధించి మనకి సయ్యారే సాంగ్ మనం ఎంత ఎంజాయ్ చేసామో మనందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. బట్ దానికంటే ముందు ఈ సినిమాలో మనందరినీ ఇంకొక అద్భుతమైన రోల్తో, ఎస్పెషల్లీ ప్రభాస్ బంటిగా, ప్రభాస్ ఫ్యాన్గా కనిపించబోతున్నటువంటి ఫెంటాస్టిక్ యాక్టర్ హర్ష చెవుడు గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో కమీడియన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత అన్ని రకాల పాత్రలతో మనల్ని అలరిస్తూ యాక్టర్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో వస్తున్నటువంటి హర్ష గారు. గివ్ ఇట్ అప్ ఫర్ హర్ష గారు. అదేం టైమింగ్ ఇప్పుడే వచ్చింది అదేదో. ఓకే, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళే ఫస్ట్ మీడియం మీరే. అండ్ విశ్వా సార్, నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీని కళలను నిర్మించే ఫ్యాక్టరీ, నిజం చేసే ఫ్యాక్టరీ అంటే నన్ను బిస్కెట్ ఫ్యాక్టరీ అన్నారు సార్. కానీ కాదు సార్, నిజంగా టాలెంట్ ఫ్యాక్టరీ మీ వల్ల. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ మోగ్లీ అండ్ మేకింగ్ ఇట్ విత్ ప్యూర్ ప్యాషన్ అండ్ హార్ట్. అండ్ ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్, బట్ విజువల్గా మన డిఓపి గారిని చూసారు. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే భైరవ, అలాగే ఎవ్రీ యాక్టర్, విశాల్, వినయ్, శ్రావ్య, మోనికా, హిమ, అందరు యాక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నవ్ కమింగ్ టు ద లీడ్ పేర్ సాక్షి, ఐ సీ అ కపుల్ ఆఫ్ ప్రౌడ్ పేరెంట్స్ ఓవర్ దేర్. నేను అమ్మాయి వచ్చినప్పుడు సరే బాంబే నుంచి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా నెట్టుకెళ్తుందో అనుకున్నా. సరే తర్వాత తెలిసింది మ్యూట్ క్యారెక్టర్ అని. కానీ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్ ఇంకా కష్టం. పక్కన వాళ్ళు డైలాగులు చెప్తుంటే తెలియకుండా రియాక్ట్ కూడా అవ్వకూడదు. అంత అటెంటివ్గా, అంత జాగ్రత్తగా తన ఫస్ట్ ఫిల్మ్ క్యారెక్టర్ని తను అంత బాగా హ్యాండిల్ చేసింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ గోనా హ్యావ్ రియలీ గుడ్ టైమ్ ఎట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ రానా అన్న, థ్యాంక్స్ అన్న. ఆ రోజు మీ ఫోన్ కాల్ వల్ల డేటా అయిపోయిందన్న, నాకు ఇంట్లో డేటా అయిపోయిందన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కాన్స్టెంట్ సపోర్ట్ టు ఎవ్రీబడి హూ డ్రీమ్స్ అబౌట్ సినిమా. మీరు I wish you all the best for Saik Siddhartha, and just keep supporting us and we will keep making you proud. And okay, Roshan గురించి యాక్చువల్లీ చాలా చెప్పాలండి. నాకన్నా హీస్ అ జూనియర్, బట్ అసలు ఎక్కడ కూడా 2 films old or 1 film old యాక్టర్ లాగా కాదు. దట్స్ బికాజ్ తను హీ వాక్స్ సినిమా, హీ టాక్స్ సినిమా, హీ బ్రీత్ సినిమా. అండ్ you've got great eyes బ్రో. నాకు సందీప్ గడు ఫుల్ ఇలా ఇదైపోతుంటాడు, రోషన్ గడి కళ్ళు అని చెప్పి. వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ you've showed in this film is something for the textbooks. And there are a few instances where నేను నీ నుంచి కూడా నేర్చుకున్నాను. సో I hope you continue to love cinema like how you do and take up beautiful films. Your first film was with Ravikant, your second film is with Sandeep. You already have a good filmography. You've kickstarted it with good filmography, and I wish you do amazing films. And Sarajanna, 2 విషయాలు చెప్పాలన్న మీ గురించి. ఒకటి మీ యాక్టింగ్ గురించి చాలామంది చెప్తున్నారు హైలైట్. మీ ఫ్యాన్స్ ఏంటన్నా అసలు నెక్స్ట్ లెవెల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాండమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ ఇన్వాల్వ్డ్ విత్ మోగ్లీ. ఇందాక మేకింగ్ చూస్తుంటే ఏంటి ఎంత పెద్ద సినిమా తీసామో మేము, ఇంత కమర్షియల్ సినిమా తీసామో మేము అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ వీడియోలో. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా December 13th థియేటర్స్కి వచ్చి మా సినిమాని బ్లెస్ చేయండి. దీని అంతటికీ ఒకడున్నాడండి కారణం, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇలా సభాముఖంగా ఆడు ఈడు అంటున్నాను నా సీన్లో ఎడిట్ చేసికే, అది మన ఇద్దరిది కాబట్టి సందీప్, ఐ డోంట్ నో మ్యాన్ వే టు స్టార్ట్. సో
నీ ఫస్ట్ ఫిల్మ్తో నీకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, నా ఫ్రెండ్ గడి ఫస్ట్ ఫిల్మ్కి ఒక నేషనల్ అవార్డు వచ్చిందండి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి కోవిడ్ అవ్వడం వల్ల మాకు ఒక థియేటర్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు దొరకలేదు. సో నా గురించి కాకపోయినా, ఎవరి గురించి కాకపోయినా, ఇప్పుడు నాకు తను ఎలాగైతే ఫ్రెండో మీ అందరికీ కూడా అలా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ని వాడిని అనుకుని మీ అందరి బెస్ట్ ఫ్రెండ్ అయిన సందీప్ రాజ్ గురించి మా సినిమాకి చూడండి. 13th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లో చూడండి. ఎందుకంటే ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీకు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. ఇందులో ఉన్న స్కేల్ కానీ స్పాన్ కానీ అదొక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ దానికి కావాలి. మీకు అక్కడికి వెళ్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్లీజ్ మార్క్ ద డేట్. ఇప్పుడు 12th కాదు, 13th December వస్తుంది. వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, రోషన్ గురించి చెప్పారు, అందరి గురించి చెప్పారు, కానీ మాకు ప్రభాస్ బంటి మోగ్లీ గురించి చెప్తే వినాలని ఉంది. క్యాన్ ఓకే, డైలాగ్ ప్రభాస్ గారిది అర్థమైంది, ఫ్యాన్ కాబట్టి. బట్ మోగ్లీ గురించి ఒక్క అడుగు. మోగ్లీ డైలాగ్స్ మీ అందరికీ మోగ్లీ, నా అక్కడికే సారీ మీ అందరికీ గిట్టు, నా అక్కడికే మోగ్లీ కాదు కదా. ఏంటో ఇంకో ఈవెంట్ నుంచి వస్తున్నా, అందుకు కొంచెం ఫ్లిప్ అయిపోయింది. మోగ్లీ అంటే మోగ్లీ గురించి చెప్పడం కంటే అండి, మీరు ఇప్పుడు దాకా మీకేమర్థమైంది మోగ్లీ గురించి? మోగ్లీ చాలా ప్యూర్. అవును, చాలా అగ్రెసివ్. అంటే జాస్మిన్ ఇంప్యూరా? ఆవిడ ప్యూరే. ఆవిడ ప్యూర్ కాబట్టే జాస్మిన్ మోగ్లీ కలిశారు. ఓకే, మరి నేనేంటి పక్కన ప్రభాస్ ఫ్యాన్. అది ఓకే. బై ది వే కొంచెం ఒక అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభాస్ గారివి చాలా రిఫరెన్స్లు ఉంటాయి ఇందులో. అసలు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ 100%. ఎందుకంటే ఈ సినిమాలో రోషన్ నేను ఇద్దరం హార్డ్ కోర్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్, బయట కూడా అనుకోండి. అలాగే సార్ విశ్వ సార్ వెళ్ళేటప్పుడు చిన్న అప్డేట్ ఇచ్చి వెళ్ళిపోండి సార్. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. మా తరపున కూడా ఒక క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ రోల్. అఫ్ కోర్స్ సందీప్ గారి కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టరు, హోప్ఫుల్లీ మరో అద్భుతమైన అవార్డ్స్ కూడా రావాలని కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్, మరి మనం ఎంతగానో ఎదురు చూసినటువంటి మోగ్లీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ మోగ్లీ ప్లీజ్? కంప్లీట్లీ ప్యూర్ రా ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీని మనం విట్నెస్ చేయబోతున్నాము December 13వ తేదీన అని క్లియర్గా ట్రైలర్ అయితే చెప్పేస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్తో సందీప్ రాజ్ గారి కన్విక్షన్ డైరెక్షన్ తోటి మన ముందుకి కాలభైరవ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ కోసం రెడీ అయిపోవాల్సిందే. ఇప్పుడు మీ అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాలో డ్యాన్స్ కంపోజ్ చేసినటువంటి మా కృష్ణ మాస్టరే స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి వస్తూ ఉన్నారు. మీరు కొంచెం నెమ్మదిగా వస్తూ ఉండండి. ఈలోపు ఇందాక ఏమైందంటే మా సాక్షి మాత్రమే రాణగారితో మాట్లాడింది, కానీ నేను మాట్లాడలేదని వస్తున్నాను అనమాట. అంతే. డాన్స్ టీం మీరు రెడీ అయిపోతూ ఉండండి. ఈలోపు రాణగారు మన మోగ్లీ ఒక లొకేషన్ మేనేజర్కి సంబంధించిన అసిస్టెంట్గా ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నారు. రంపచోడవరంలోని బోల్డ్ అని బ్యూటిఫుల్ లొకేషన్స్ని చూపించబోతున్నారు. సో యాజ్ అన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ మీరు చాలా లొకేషన్స్తో ఇబ్బందులు కానీ లేదా సమ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉండుంటాయి కదా. ఎనీ వన్ ఆఫ్ దోస్ మెమరబుల్ బాగా గుర్తుండిపోయిన లొకేషన్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా రాణా గారు? సరే, అడవిలో షూటింగ్ చేశారు కాబట్టి అడవుల గురించి మాట్లాడదాం. నేను అరణ్య కాడన్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక 6 నెలలు అడవిలో ఉన్నానండి. అండ్ ఐ వాజ్ ఆన్ అన్ ఎలిఫెంట్ కారిడోర్ అండ్ మేము ఒక ఎలిఫెంట్తో షూట్ చేస్తూ ఉన్నాం. ఆ ఒక పలానా టైం కల్లా వెళ్ళిపోవాలన్నారు. సరే, మన సినిమాలు తెలుసు కదా, మనం ఆ టైం దాటే షూటింగ్ చేస్తాం, ఆ టైంలో ఎప్పుడు చేయం. అండ్ ఏమైందంటే ఇంకా లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ ది యూనిట్. నాకేమో దూరం నుంచి కనిపిస్తుంది. ఏమైందంటే నిజం ఏనుగులు వస్తున్నాయి. all of us had to hide for some time without making any noise. So all of us were there for about 3 hours in the jungle, pitch dark. అంటే అడవి ఎంత భయంకరంగా ఉండొచ్చు అనేది, that's the first time I experienced it. So yeah, that's a forest experience for you. అండ్ అఫ్ కోర్స్ ఎంత గుడ్ నెరేటర్ మీరు. నిజంగా మేము అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేసినంత రేంజ్లో చెప్పారు యాక్చువల్లీ. ఎస్. అయితే ఇప్పుడు అంత పిచ్ డార్క్ అడవిలో రాణా గారు ఒక వారం రోజులు చిక్కుకుపోయారు, బయటికి రాలేకపోయారు. ఆ టైంలో రాణా గారు తనతో పాటు ఎవరు ఉండాలని కోరుకుంటారు? మీగా గారు కాకుండా
ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడు వెళ్ళేది అడవి అయితే ఒకడనే ఉంటే బెటర్ కదండి. అయ్యో. ఏళ్ళని పట్టుకుని ఎందుకు వెళ్ళడం? రాణా గారు ఒక్కళ్ళే అంటున్నారా? ఇంత గ్యాంగ్ మొత్తం అసలు అందుకే బాలీవుడ్ అడవికి టాలీవుడ్ వెళ్ళేదే ఈ గ్యాంగ్ సంబంధం. వదిలేసి వెళ్దామని ఊరికి ఉండి. అడవికి వెళ్ళేదే ఈ గ్యాంగ్ వదిలేసి వెళ్దామని. మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు వస్తే మళ్ళీ కష్టం. రాణా గారి గ్యాంగ్ నోట్ దిస్ పాయింట్, వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, సో ఇందాక మన జాస్మిన్ సైన్ లాంగ్వేజ్తో చెప్పింది ఓకే, చాలా వరకు మీకు అర్థమైంది. కానీ అసలు ఏ లాంగ్వేజ్తో పని లేకుండా మీకు వాళ్ళ ఫీలింగ్స్, అవతల వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతాయి అనే పర్సన్ ఎవరు? వితౌట్ ఎనీ లాంగ్వేజ్. అంటే ఐ మస్ట్ సే మై వైఫ్. ఎస్. If I say anything else, it will be really wrong. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు. అండ్ ఇక్కడే ఇంత కెమిస్ట్రీ ఉందంటే రేపు పొద్దున్న సినిమాలో మోగ్లీ అండ్ జాస్మిన్ కెమిస్ట్రీ మనం అర్థం చేసుకోవచ్చు, ఆ లవ్ స్టోరీ ఎంత బాగా పండబోతుందో. సో ప్రస్తుతానికి రోషన్, యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఐ వాంట్ సాక్షి టు ప్లే స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ టు అడ్రస్ ద ఈవినింగ్. సో ఎస్ సాక్షి ప్లీజ్. వెంటనే మాటలు కష్టమేమో కదా. ఫస్ట్ సైన్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేద్దాము, ఇలా పాయసం తగ్గుతుంది, ఆ తర్వాత మాట్లాడొచ్చు. ఎస్, ఓవర్ టు సాక్షి. Mowgli, ఇది just నా first film కాదు. It is my heart, and it is a living proof that dreams don't break as long as you don't stop believing in it. అందరికీ నమస్కారం, నా పేరు సాక్షి మార్దోల్కర్. Thank you so much for being here. Thank you to the media people. మీ presence ఇక్కడ నా కోసం it's truly special. And to the audience, to my Telugu audience, me my work is not yet out, but the acceptance, the love, me encouragement, me prema, I will not take it for granted. And thank you so much for welcoming me into this world, the world of cinema. ఇప్పుడు చెప్పడానికి కొంచెం నర్వస్, కొంచెం ఎమోషనల్గా ఉంది. అంటే ఈ 1 year జర్నీలో చాలా నేర్చుకున్నాను. అప్స్ అండ్ డౌన్స్, హోప్స్ అండ్ డౌట్స్, అండ్ స్పెషలీ ఈ లాస్ట్ 1 weekలో ఇట్ ఈస్ లైక్ మై లైఫ్స్ బిగ్గెస్ట్ లెసన్ దట్ ఐ లెర్న్డ్. అండ్ నా కోసం మోగ్లీ టీమ్ అంటే జస్ట్ ఫిల్మ్ క్రూ కాదు, మన ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ నన్ను ఇలా యాక్సెప్ట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ మై డైరెక్టర్ గారు సందీప్ రాజ్. యూ ఆర్ ట్రూలీ అ ఫిల్మ్ మేకర్ హూ డైరెక్ట్స్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ ఆయన విజన్ అంటే హీ విల్ నాట్ కాంప్రమైజ్ అట్ ఆల్. Day 1 నుంచి ఈ రోజు వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వ సార్, కృతి గారు. చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సేఫ్ నెట్, అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ద ఇంపాసిబుల్ పాసిబుల్. Mowgli, Roshan in and as Mowgli. Clearly, he's being blessed by his Tata Garu's blessings, and he's not just here to use his legacy, but to earn it. Thank you so much for being such a wonderful co-actor. And Harsha Garu, ఈ మన సినిమాలో ఒక మోడర్న్ రామాయణంలో ఆ లక్ష్మణ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ గైడెన్స్. టు ద స్టార్మ్ ఆఫ్ ద ఫిల్మ్, బిఎస్కే గారు, అయినా ప్రెజెన్స్ అంటే వేరే లెవెల్. హీ జస్ట్ ఎంటర్స్ అండ్ ద ఎయిర్ చేంజెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ గైడెన్స్, ఫర్ యువర్ సపోర్ట్. And to Bhairava Garu for being the heart and soul of this film. To Rama Maruti sir, thank you so much. To all the technicians from సాక్షి, మారుతి గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ సాబ్, మారుతి సాబ్, హార్డీ వెల్కమ్. Thank you so much, Maruti Garu. To you also, sir, for being here. As starting my first journey and stepping into this film industry, me presence na kosam, it's truly, truly special and valuable. And thank you so much for supporting us and the film. And thank you so much to the whole team. Idi na cinema meeda unna prema kosam. Idi na art ke respect kosam.
ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ మోగ్లీ గేవ్ మీ మై వాయిస్ త్రూ సైలెన్స్ అండ్ మోగ్లీ December 13th written and directed by Sandeep Raj, releasing in the theaters. మీ లవ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థియేటర్స్లో రండి అండ్ సీ యూ అట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి. మోగ్లీతో స్టార్ట్ చేసి విషింగ్ యూ లాంగ్ అండ్ సక్సెస్ఫుల్ కెరియర్ ఇన్ తెలుగు యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అండ్ మారుతి గారు, హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. అండ్ కరెక్ట్ టైంకి మారుతి గారు ఎంట్రీ ఇవ్వడం అండ్ అదే టైంకి మనం ఇప్పుడు ఒక కొత్త సాంగ్ చూడబోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక్క మైక్ తీసుకుని వెళ్ళి మీరు మారుతి గారికి ఇచ్చారు అంటే మోగ్లీ సినిమాలో కాలభైరవ గారు కంపోజ్ చేసినటువంటి మోగ్లీ ఇంట్రొడక్షన్ సాంగ్ని మనం ఇప్పుడు మారుతి గారి చేత లాంచ్ చేసుకోబోతున్నాము. రిక్వెస్టింగ్ డైరెక్టర్ మారుతి గారు టు ప్లీజ్ లాంచ్ ద న్యూ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్. సో ఎస్, కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. తెలిసి ఈ మోగ్లీ చాలా చాలా రోజులు గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ గారు చెప్పారు, నాని గారు చెప్పారు, ఆ ఈజు అదరగొట్టేశారు అని చెప్పేసి. సో అద్భుతమైన క్యారెక్టరైజేషన్ని, పర్ఫార్మెన్స్ని మనం December 13th నుంచి థియేటర్స్లో చూడబోతున్నాము. అండ్ ఇప్పుడైతే టీమ్ని, గెస్ట్లని అందరినీ స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. ఆడియన్స్ అందరూ దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో దాట్ మూమెంట్ హ్యాస్ కమ్. అండ్ నౌ ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ ఆల్రెడీ ఇక్కడ మాట్లాడినటువంటి మా డిఓపి రమా మారుతి గారు, ప్లీజ్ మరొకసారి వేదిక పైకి వచ్చేసేయండి. అండ్ కిరణ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, ఆల్సో రిక్వెస్టింగ్ హర్ష చెముడు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, శశి గారికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ రిక్వెస్టింగ్ చంద్రబోస్ గారు, ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము విత్ ఆల్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఈ సినిమాలో మనందరికీ క్రిస్టఫర్ నోలన్గా ఒక అద్భుతమైన రోల్లో కనిపించబోతున్నటువంటి బండి సరోజ్ కుమార్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ బండి సరోజ్ కుమార్ గారు ఆన్ స్టేజ్, ద మల్టీ టాలెంటెడ్. అండ్ నౌ కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తరువాత థియేటర్స్లో మనందరికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ని మోగ్లీతో ఇవ్వడానికి, మోగ్లీతో మన బ్లాక్ బాస్టర్ సాధించడానికి రెడీగా ఉన్నటువంటి మన డైరెక్టర్ సందీప్ రాజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ ఇప్పుడు రవికాంత్ పేరపు గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. కృష్ణ శ్రీనా లాంటి సినిమా అండ్ రోషన్ తనకాలతో బబుల్ గమ్ లాంటి చిత్రాలని మనకు అందించినటువంటి డైరెక్టర్ రవికాంత్ పేరపు గారికి వెల్కమ్ చెప్పేస్తూ అండ్ నౌ రిక్వెస్టింగ్ సాక్షి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. జాస్మిన్ గా మనందరినీ అలరించబోతున్నటువంటి సాక్షికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన మరో బ్లాక్ బస్టర్ ని, మరో మెమరబుల్ హిట్ ని అందుకోబోతున్నటువంటి మా వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రిక్వెస్టింగ్ టీజీ విశ్వప్రసాద్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో కృష్ణ మాస్టర్ కొరియోగ్రాఫర్, ఈ సినిమాలో పాటలకి సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ అందించినటువంటి కృష్ణ మాస్టర్. అండ్ హేమంత్ మధుకర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డైరెక్టర్ హేమంత్ మధుకర్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఆల్సో ఈటీవీ సాయి కృష్ణ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సాయి కృష్ణ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మరిక మోగ్లీగా రా ఇంటెన్స్ ఎమోషన్స్ తో మనందరినీ కట్టి పడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి the highly talented and amazing actor hero రోషన్ కనకాలకి గట్టిగా చెప్పకతో వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ నౌ మరొక పాన్ ఇండియా నంబర్ 1 సక్సెస్ ని అందుకోవడానికి మన ముందుకు వచ్చేసినటువంటి మారుతి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. మన రాజా సాబ్, డైరెక్టర్ సాబ్ మారుతి గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఇక మన పల్లాల దేవకి వెల్కమ్ చెప్పేద్దామా. Put your hands together to welcome our very own, our favorite Rana garu onto the stage.
ఎస్, ఒక్కసారి మన టీం అందరూ ఒక్క అడుగు ముందుకు వేస్తే మా గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాం టు ద మీడియా. ఇట్స్ అ ఫోటో ఆఫ్ టైమ్ ఫర్ ద మీడియా ప్లీజ్. గ్రూప్ ఫోటో. ఒక్క అడుగు అందరూ. హర్ష గారు మీ స్టైల్లో మీరు చెప్పాలేమో ఒక్క అడుగు అని. ఒక్కసారి మాకు మారుతి గారు, రాణా గారు, రోషన్ అండ్ సాక్షి, బండి సరోజ్ గారు, ఎస్ ఎస్ బండి సరోజ్ కుమార్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ డైరెక్టర్ గారు సందీప్ గారు ప్లీజ్. ఎస్ పోజ్ కూడా ఇవ్వనివ్వట్లేదు కెమెరాకి. థ్యాంక్ యూ సో మచ్. రాణా గారు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మీ సినిమా కోసం ఇక్కడ అర్థమవుతోంది మాకు. ఎస్ అవును, అదే స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ నౌ ముందుగా హేమంత్ మధుకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. హలో ఎవ్రీబడి. కొన్ని సినిమాలకి ఫస్ట్ ఒక పోస్టర్ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద ఏస్థెటిక్స్ కానీ, ఆ పోస్టర్ డిజైనింగ్ కానీ, ఆ లుక్ అక్కడి నుంచే పాజిటివిటీ ఉంటుంది. అలాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుండి ఒక క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్ట్ ఇది గెయిన్ చేసింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అయితే అసలు డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అయ్యే ఒక బ్లాక్ బస్టర్ ఇదైతే కనిపిస్తుంది. సో డైరెక్టర్ సందీప్ కలర్ ఫోటో ఫిలింతో హీ హ్యాస్ ప్రూవన్ డ్రామా అండ్ ఇది చాలా అసలు హీ కెన్ క్యారీ అవుట్ ఎమోషన్స్ వెరీ వెల్ అనేది హీ హ్యాస్ ప్రూవన్ ఇట్. ఈ సినిమాలో యాక్టర్స్గా సాక్షి మూగమ్మగా చేయడం అన్నది కూడా వెరీ టఫ్ జాబ్, బట్ షీ లుక్స్ వెరీ ఫ్యాబులస్ ఇన్ ద క్యారెక్టర్. అలాగే మన రోషన్ గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఈ లుక్స్ వెరీ హార్స్ పెయిన్ వస్తున్నప్పుడే నాకు ఒక ఫ్యూచర్ స్టార్ కనిపిస్తున్నాడు. ఆయన డెఫినెట్గా ఒక పెద్ద స్టార్డమ్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బండి సరోజా గారు నేను ఇంతమంది యూట్యూబ్లో యాడ్ సీన్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ చూశాను. నేను కూడా ఒక కల్ట్ ఫ్యాన్ మీకు. సో అండ్ ఫైనలీ మా విశ్వప్రసాద్ గారు ఇలాంటి ఫిల్మ్స్ని అసలు ఎంకరేజ్ చేయడానికి అంటే ఈ హస్ ప్రూవెన్ డిఫరెంట్ జానర్స్, అన్ని జానర్లో సినిమాలు చేస్తూ ఇలాంటి సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు, ఒక యాక్షన్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఇప్పుడు రాజాసాబ్ లాంటి ఫిల్మ్స్, బిగ్ స్పాన్ ఫిల్మ్స్ అవ్వచ్చు, మిరాయి లాంటి ఫిల్మ్స్ అవ్వచ్చు, ఎనీ ఫిల్మ్ అంటే అలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన ప్యాషన్తో ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తూ ఉండడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.
Kriti Prasad, Vishwa garu daughter also, I am wishing her all the best, and I wishing the entire team grand success. డెఫినెట్గా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికి నమస్కారం అండి. వచ్చేసిన ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎలాంటి సినిమాకైనా సపోర్ట్గా ఉండే రానా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ సినిమా నేను చూశానండి, మోగ్లీ. ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్ ఇంటెన్స్ లవ్ డ్రామా, చాలా చాలా బాగుంది. మేజర్లీ రోషన్ హ్యాస్ కిల్ దిస్ పెర్ఫార్మెన్స్, అండ్ సరోజ్ గారు కూడా సూపర్. సందీప్ చాలా బాగా తీశాడు సినిమాని. సరోజ్ గారు పెర్ఫామ్ సరోజ్ గారికి ఉన్న ఫ్యాన్స్ ఒక ఎత్తు అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఇంకో ఎత్తు. చాలా చాలా బాగా చేశారు సరోజ్. 1 minute. సందీప్కి పెద్ద హిట్ రావాలని కోరుకుంటాను. విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాలి. మిరాయ్ తెలుసు కదా, తర్వాత మోగ్లీ మంచి స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ సినిమా చాలా చాలా బాగా ఆడాలి, ఆయనకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆయనతో పాటు మాకు కూడా డబ్బులు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కృష్ణ గారు, యా థ్యాంక్ యూ. ఓకే, అండ్ రవికాంత్ పేరుపు గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ. హాయ్ అందరికి నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను. మౌగ్లీ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సందీప్ నాకు సినిమా చూపించాడు, చాలా చాలా బాగుంది, చాలా బాగా తీశాడు, అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాతో నా తమ్ముడు రోషన్ ఇంకొక 10 మట్లు ఎదగాలని కోరుకుంటున్నాం. సాక్షి డెబ్యూ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. సందీప్ డైరెక్టోరియల్ డెబ్యూ ఇన్ థియేటర్ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ సరోజ్ గారు చాలా బాగా చేశారు సినిమాలో. రోషన్, సాక్షి ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఐ హోప్ మౌగ్లీ ఇస్ బ్లాక్ బస్టర్. అండ్ నా ఫ్రెండ్ గురించి చెప్పాలి, హర్ష దాదా. మనం యాక్చువల్లీ మెయిన్ సినిమాలు తీయట్లేదు, హర్ష సినిమాలకి మెయిన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం. సో వీఆర్ లివింగ్ ఇన్ హర్షాస్ ఎరా. దిస్ ఇస్ హర్ష చెముడుస్ ఎరా దట్ వీఆర్ లివింగ్ ఇన్. సో మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మైక్ ఇచ్చేద్దాము మన బండి సరోజ్ కుమార్ గారికి. ఫస్ట్ టైం కొంచెం భయపెట్టకండి. ఆల్రెడీ ఏడుపు వచ్చేస్తుంది. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ ఇంత దూరం వచ్చినందుకు. అండ్ మా చీఫ్ గెస్ట్, మన పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్, పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్, అన్నిటికన్నా ఎక్కువగా మా గురువు గారు, అంటే నాకు సినీ ఇండస్ట్రీలో ఒకటే గురువు, ఒకటే గాడ్ ఫాదర్, ఆయన సురేష్ బాబు. ఆయన కొడుకైన రానాకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్న మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్ చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు. అండ్ రవికాంత్ పేరప్ప గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మీడియా అందరికి కూడా థ్యాంక్స్. అండ్ ఈ స్టేజ్ పైన నేను అఖండ 2 సినిమా అభిమానులకి, బాలయ్య గారి అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 రోజుల నుంచి మేము నిద్రపోలేదు. సో మీరు కూడా నిద్రపోలేదు. నిద్రపోకుండా డిక్టేట్ చేశారు. ఇదిరా డేటు, రిలీజ్ చేయబోతే పోపిస్తామని చెప్పి మీరు డిక్టేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అఫ్కోర్స్ మా సినిమా కొంచెం కష్టం రావచ్చు, 1 డే డిలే అవ్వచ్చు. ఆ 1 డే డిలేకి కూడా కారణం మా విశ్వప్రసాద్ గారు.
మీరు ఒక ప్యాషన్తో చేశారు, ఒక ఫైర్తో చేశారు. ఈ సినిమా ఆగకూడదు. ఓకే, బాలకృష్ణ గారి సినిమా అంటే మర్రి చెట్టు, దాని పక్కన మొక్క కూడా మొలిచే అవకాశం ఉంటుంది. సో మీకు ఏ ప్రాబ్లం లేదు, ప్రేక్షకులు ఉన్నారని చెప్పి మాకు బలం ఇచ్చి ముందు తీసుకెళ్లారు. సో విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానండి. నేను ఫ్రీగా సినిమాలు చూపించాను, నా సినిమాల్ని కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో. సో వాళ్ళందరికీ చేరాలి ఇప్పుడు నా సినిమా వస్తుందని. లాస్ట్ ఇయర్ నేను సినిమా తీశాను, నేను కష్టపడి 2 కోట్లు పెట్టి పరాక్రమం సినిమా తీశాను, థియేటర్లో రిలీజ్ చేశాను. కానీ నా దగ్గర పబ్లిసిటీకి డబ్బులు లేక రిలీజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను. అయినా కూడా తెలిసిన ప్రేక్షకులు నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరి దాన్ని 3 వారాలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా నా పాదావందనం. ఇప్పుడు మనల్ని పల్లెటూరుల నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందాయన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి. ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది. సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి. ఇంకోటి, ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి నేను ఆకు రౌడీనో విలన్నో కాదు, యాంటీ హీరోని సినిమాకి నేను. మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర, మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రని మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గరయ్యారు. మీ అందరికీ నా కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను. ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను, అర్జిస్తున్నాను, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను గెలిపించండి. ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది. మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం. సో దయచేసి మీరందరూ కూడా 99 రూపాయల టికెట్ అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు. సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అఫ్కోర్స్ ఇందులో ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసరు భయపడిపోయాడంట, ఎవడరా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్లా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను నేను అని చెప్పి మా సందీప్ రాజ్ చెప్పిన మాటలు ఇవి. భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అయినా ఐఎమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట. సో అలాంటి రూత్లెస్ పర్ఫార్మెన్స్ మీరు చూడాలి. సందీప్ రాజ్ నా చేత చేపించిన పర్ఫార్మెన్స్ మీరు చూడాలి, నన్ను గెలిపించాలి. నేను మరిన్ని సినిమాలు తీయాలి. నేను మళ్ళీ డిసెంబర్ వరకు నెక్స్ట్ ఇయర్ 2026 దీపావళి వరకు నేను మళ్ళీ కనపడను. నా సొంత సినిమా చప్రీతో కనపడతాను. ఆ చప్రి అనే సినిమాతో నేను ధైర్యంగా మీ ముందుకు రావాలి. బలంగా రావాలంటే ఈ సినిమాకి మీరు టికెట్లు తెంచాలి. ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా వస్తుందని మీరు తెలియజేయాలి. మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో అండ్ బాలయ్య గారి అభిమానులు, అఖండ సినిమా చూసే అభిమానులు కూడా మీరు బ్యాక్ టు బ్యాక్, అఫ్కోర్స్ బాలయ్య సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ షోలు వేసుకుని చూస్తారు ఖచ్చితంగా. 3 షోలు చూస్తే ఒక్క షో మోగ్లీ కోసం ఇవ్వండి. ఎక్కడున్న వాళ్ళన్నా కూడా బాలకృష్ణ అభిమానులందరికీ కూడా నేను చెప్తున్నాను, 3 షో బాలయ్యకి ఇవ్వండి, ఒక్క షో మాకు ఇవ్వండి. ఈ సినిమా డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. యూత్ ఖచ్చితంగా రావాలి. అండ్ నన్ను దొరబాబుగా మాంగళ్యంలో చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మీరు బిగ్ స్క్రీన్ మీద దొరబాబుని చూడాలంటే నోలాన్ని చూస్తారు. మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ, అండ్ మా టీం ముఖ్యంగా మా డైరెక్టర్కి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశాను 2 సార్లు. మా కెమెరామెన్ గారు రామారాజమౌళి గారు, రమా మారుతి గారు, ఆయన అంటే రాజమౌళి సినిమాలు ఎక్కువ చేస్తుంటాడు. సో అందుకని చెప్పాను. సో ఆయనకి థ్యాంక్స్. అండ్ మా ఫైట్ మాస్టర్, ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ నాది ఒకటి ఉంటుంది. లాస్ట్ 10 ఇయర్స్లో టాప్ 10 ఫైట్స్, టాలీవుడ్లో ఉన్న టాప్ 10 ఫైట్స్లో ఆ ఫైట్ ఉంటుంది. అది సినిమాకి హైలైట్, అది మిస్ అవ్వకండి. ఆ ఫైట్ కంపోజ్ చేసిన నటరాజ్ మాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మా ఎడిటర్ పీకే గారు
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు, మా మామిడి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ మామిడి గారు, అండ్ నాతో తిట్లు తినుకుంటూ నా డ్రెస్సులు ఎప్పటికప్పుడు నాకు ఇది నచ్చలేదంటే అదే అడవిలో షూటింగ్ జరుగుతుంటుంది, నాకు ఈ డ్రెస్ నచ్చలేదంటే పాపం అక్కడి నుంచి రోజు కార్ వేసుకుని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నచ్చలేదంటే మళ్ళీ అంత కష్టపడిన మా కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి, మెయిన్ సందీప్ కూడా ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పండి, నాకు చాలా కోపం వస్తుంటుంది. సందీప్ యాక్షన్ కట్ చెప్తాడు, క్రియేటివ్గా ఆలోచిస్తాడు, కానీ వెనక్కుండి నడిపించేది వర అనే ఒక పిచ్చోడు, ఒక సినిమా పిచ్చోడు. వాడు లేకపోతే ఈ సినిమా టైంకి వచ్చేది కాదు. అంత ప్రెషర్ అంతా వాడు తీసుకుంటాడు, అందరినీ మేనేజ్ చేసి వాడు నడిపిస్తుంటాడు. నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలి వరా, ఇప్పటికే చాలా కష్టపడిపోయావు. ఎక్కడ ఉన్నా కలర్ ఫోటో నుంచి ఇప్పుడు దాకా కుక్క చాకరీ చేశాడు, ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలంతే, నువ్వు టైం వేస్ట్ చేయకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరన్నా సారీ, మా విఠల్ గారు, లైన్ ప్రొడ్యూసర్ విఠల్ గారికి థ్యాంక్స్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుహిత్ గారికి థ్యాంక్స్. అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్కి మళ్ళీ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ కో ప్రొడ్యూసర్ కృతి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైము కొంచెం టెన్షన్ పడుతున్నాను, ఏమనుకోకండి, మాట్లాడడం రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో క్రిస్టఫర్ నోలన్ చాలా డేంజరస్గా కనిపిస్తున్నారు. ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ అండి. అండ్ నౌ ఓవర్ టు డైరెక్టర్ సందీప్ రాజ్ గారు. ఫస్ట్ బిగ్ థియేట్రికల్ సక్సెస్ని అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ సందీప్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఒక 5 ఏళ్లుగా ఒక 40-50 ప్రీ రిలీజులు గెస్ట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చాలా రోజులతో మళ్ళీ నా సినిమా ప్రీ రిలీజ్కి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది 5 years గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఇప్పుడు మాట్లాడినా కూడా తడపడలే, ఇప్పుడు చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తున్నాయి, చాలా విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఒక 81 days కష్టపడి ఈ సినిమా ఫినిషెస్ అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి రాసుకొని దీని మొత్తాన్ని ఒక సెట్ మీదకి తీసుకురావడానికి 1 సంవత్సరం టైం పట్టింది. చాలా చాలా రైటింగ్ టైము, ప్రీ ప్రొడక్షన్ ఇదంతా జరిగి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసి ఒక 9 నెలలు ఎక్కడ ఆగకుండా షెడ్యూల్ చేయటం, ఫుటేజ్ చూసుకోవటం, ఇంకా 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 సినిమాని చెక్కుతూ అలాగా ఒక 81 రోజులు చేసాము. ఒక 300 days స్పాన్లో ఒక 80 days వర్క్ చేసాము. చేసి ఫైనల్గా తీసుకొచ్చాము. కానీ ఏంటనంటే December 12th మంచి డేట్ అని అనుకొని అన్నాము. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఖండ సినిమా పోస్ట్ పోన్ అవటం వల్ల, చాలా ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అవటం వల్ల December 12th వచ్చింది. ఒక్కసారిగా ఎంతో ప్లాన్ చేసుకొని ఎంతో చేసిన ఒక్కసారి నా ప్రపంచం ఒకటి అనుకుని ఒక ప్లానింగ్తో వెళ్ళి ఇన్ని రోజులు నాకు ఒక అద్భుతమైన టీం ఉండటం వల్ల అనుకున్నదంతా చాలా బాగా జరిగింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్ల కానీ అన్ని రకాలుగా అన్నీ అనుకున్నట్టు అయిపోయింది. ఒక 2 years నుంచి అన్నీ అనుకున్నట్టు అవటం వల్లేమో ఒక్కసారి అనుకుంది జరగంగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయా. సడన్గా ఫిబ్రవరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అని కొంతమంది అన్నారు. తర్వాత అలా ఆలోచించుకుంటూ చూసుకుంటుంటే February 7th నుంచి వరల్డ్ కప్ అన్నారు. దాని తర్వాత అలా ముందుకు వస్తే జనవరిలో ఎన్నో పెద్ద రిలీజెస్ ఉన్నాయి, December 25th రిలీజెస్ ఉన్నాయి. ఇంకేదో ఒక చిన్న ధైర్యం, ఓకే మన మంచి సినిమాని తీసాం కదా, ఏదో ఖచ్చితంగా మోగ్లీ అనేవాడు చాలా మంచోడు, మోసం చేయడు అన్న నమ్మకంతో ఉన్నాము. సో నమ్మి ఇంకా ఫైనల్గా December 13th వస్తున్నాము. సో చాలా చాలా కష్టపడి చేసాము ఈ సినిమా. అండ్ నేను నా టీం గురించి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మోగ్లీ సినిమాలో యాక్ట్ చేశాను, మోగ్లీ సినిమాలో వర్క్ చేశాను, నేను ఒక యాక్టర్ని, మోగ్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తోపని అర్థం. టెక్నీషియన్స్ కూడా అంతే. ఇది
వాళ్ళ తరపున నేను ఇస్తున్న హామీ ఇది. ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక కత్తులు ఒక 100 కత్తులు వేసుకుని తిరిగా నేను రంపచోడవరంలో ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగాను నేను. వీళ్ళతో ఒక్కొక్క టాలెంట్ ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి. సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే గర్వంగా చెప్పగలను, ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము. నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను, నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు. 5 ఏళ్ళు అయ్యింది అంటే ఒక సినిమా తీసాము అనుకున్నట్టు ఆడలేదు, దానివల్ల గ్యాప్ వచ్చింది అంటాం ఒక లెక్క. బ్లాక్ బస్టర్ కొట్టి గ్యాప్ రావడం ఇంకొక లెక్క. నాకు అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా కలర్ ఫోటోకి ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత నేను ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో కూర్చోలేదు, సక్సెస్ వల్ల కూర్చున్నాను. అది చాలా పెయిన్ఫుల్ థింగ్. అది ఒకటైతే అర్థమైంది ఈ సినిమా తీసేటప్పుడు, ఒకటైతే మీరు నమ్మచ్చు, హిట్ కొడితేనే 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు అని ఒకటి రియలైజ్ అయ్యాడు. సినిమా కొంచెం అటు ఇటు అయితే ఆడు ఇంకొక 15 ఏళ్ళు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని ఆడికి తెలుసు. ఆడు తీసిన సినిమా మోగ్లీ ఇది. అస్సలు దారి తప్పదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశాడు, 1% కూడా మిస్ అవ్వదు. అండ్ నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను ఒక జనవరి వరకు నేను జస్ట్ లైక్ పేపర్ మీద మొత్తం రోజు స్క్రిప్ట్ చదువుకొని ఒక సందీప్ రాజ్ సినిమాని రాసుకొని పెట్టుకొని ఒక సందీప్ రాజ్ స్క్రిప్ట్ చదివాను. ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు మా రమామారుతి తీసిన సినిమా చూశాను నేను. ఎందుకనంటే తనుండి ఒక క్రాఫ్ట్తో తన సినిమాను ఒక లెవెల్లో చెక్కాడు తను. సో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నేను రమామారుతి సినిమా చూశాను. గత వారం రోజులుగా కాలభైరవ తీసిన సినిమా చూశాను నేను తన మ్యూజిక్తో. ఈ సినిమా OST ఇంకొక సంవత్సరం ఆపకుండా వింటారు, ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. భైరవ అనేవాడు నాకు ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సినిమా మొత్తాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈరోజు తనకి పొద్దున్న మార్నింగ్ 6 o'clock వరకు మాకు వర్క్ జరుగుతుండటం వల్ల రాలేకపోయాడు ఫుల్ ఫీవర్తో. సో భైరవ, థ్యాంక్ యూ సో మచ్ భైరవ. అండ్ యాక్టర్స్ విషయంకి వచ్చేసేటప్పటికి ఫస్ట్ నేను హర్ష గురించి చెప్పాలి. హర్ష అనేవాడు ఈ సినిమాలో అసలు యాక్ట్ చేయలేదు. ఎందుకనంటే నేను చూసిన హర్ష, నాకు మాత్రమే తెలిసిన హర్షకి బంటి అన్న పేరు పెట్టి ఇందులోకి తీసుకొచ్చాను. పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాడి అమ్మ. బంటి మామూలుగా ఇవ్వలేదు. అంటే వాడేదో ఇలా వచ్చి జోకులు వేసేసి మాట్లాడతాడు కానీ చాలా పెద్ద మోసగాడాడు, అదంతా అబద్ధం. వాళ్ళలో ఒక డెప్త్ ఉంది, అదే రేపు యాక్టర్గా కూడా మీరు చూస్తారు. ఎందుకంటే నేను చూసిన హర్ష ఒక మోగ్లీకి ఒక పక్కన బంటి అనేవాడు ఎలా ఉన్నాడు, ఓహో సందీప్తో హర్ష ఎలా ఉంటాడనమాట మనకెవరికి తెలియకుండా అన్నది రేపు ప్రపంచానికి తెలుసుద్ది రేపు 13th. అంత ఇంపార్టెంట్ నాకు హర్ష. అండ్ అంత డెప్త్ ఉన్న మనిషి. పర్ఫార్మెన్స్ డెఫినెట్గా చాలా చాలా ఒక బాలయేసు గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో దానికి 10 మాట్లాడుకుంటారు బంటి గురించి, ప్రభాస్ బంటి గురించి. అండ్ ఆల్ ది యాక్టర్స్, నన్ను నమ్మి ఈ సినిమా కోసం వచ్చి వర్క్ చేసిన ప్రతి యాక్టర్. అంటే జస్ట్ లైక్ నేను అందరినీ ఒక మెసేజ్తోనే, ఎవరిని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారానో ఒక మేనేజర్ ద్వారానో ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా మంచి క్యారెక్టర్ అంటే మీరు రాశారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మి చేసిన ప్రతి ఒక్క యాక్టర్. విశాల్, లవ్ యూ, చాలా బాగా చేశారు విశాల్. అండ్ హిమ, శ్రావ్య, పవన్, అలెక్స్, మొత్తం వర తర్వాత మాట్లాడతా వర గురించి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరూ నమ్మి వచ్చి చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి, ఈ సినిమాలో నాకు సినిమా జర్నీ అయిపోయిన టైంకి నాకు ప్రతి ఒక్కరిని ఒక డైరెక్ట్ చేసిన ఫీల్ ఉంది, కానీ ఒక్క అమ్మాయినే డైరెక్ట్ చేసినట్టు అసలు అనిపించట్లేదు. ఎందుకనంటే ఏ రోజు ఒక టేక్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోలేదు. అండ్ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్లో
ఒకరోజు ఇంకా మాకు మైండ్ పోయిన విషయం ఏంటి అని అంటే డెఫ్ అండ్ మ్యూట్గా యాక్ట్ చేయొచ్చు, అదంతా ఒక లెవెల్. ఒకరోజు లిటరల్లీ ఒక సీన్లో తన పక్కన క్రాకర్, ఒక పెద్ద క్రాకర్ బ్లాస్ట్ అవ్వాలి. ఆ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఇలా రియాక్ట్ అవ్వటం మన హ్యూమన్ మెంటాలిటీ అది. తను కెమెరా ముందు దానికి కూడా చలించకుండా డెఫ్గా యాక్ట్ చేసింది. క్రాకర్ బ్లాస్ట్కి కూడా రియాక్ట్ అవ్వకుండా మామూలు విషయం కాదు అది. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఒక స్టార్ హీరోయిన్ని చూడబోతున్నారు. విత్ ఇన్ 5 to 10 yearsలో యూఆర్ గోయింగ్ టు సీ ఎ స్టార్. అండ్ ఈ సినిమాకి పేపర్ మీద ఉన్న దగ్గర నుంచి సినిమా వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఇలాగ బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి నేనే యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటా. కానీ ఒక నోలన్ అనే క్యారెక్టరు చాలా ఫేవరెట్గా, అంటే ఈ సినిమా మిగతా సినిమాల నుంచి ఎలా అవుతుంది అని అంటే ఒక నోలన్ అనే క్యారెక్టర్ ద్వారా అని నమ్మా. నేను ప్రాణం పెట్టి రాసుకున్న ఒక విలన్ క్యారెక్టరు. సో అలా వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా ఇంకా నిజంగా సరోజ్ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి దిగారో, రిక్వెస్ట్ చేసి మీరు చేయాలి దిగారో, ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది ఇది విలన్ కాదు, యాంటీ హీరో. నిజంగానే 3వ రోజుకి 4వ రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే, కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేశాను. ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో, ఓకే ఈయనే కరెక్ట్ అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను. అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్. దిగిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నాను, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం ఒక టెక్నీషియన్స్గా, యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం. తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన పలానా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో చూడు ఎలా ఉన్నారో అని అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఆరా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్తో ఆయన. అంత స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికి రావాలి ఫైనల్గా ఎండ్కి. నా మోగ్లీ రోషన్. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఈ కథ రాసినప్పటి నుంచి, కథ డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచి నేను మారుతి కూర్చొని కథ రాస్తున్నంతసేపు, ఇద్దరం డిస్కస్ చేస్తున్నంతసేపు నా వైఫ్ మా చాందిని చెప్తుండేది ఇది రోషన్ కరెక్టు అని చెప్పేసి. తను నమ్మింది రోషన్. ఇంకా బబుల్గమ్ ఓటీటీలో వచ్చిన తర్వాత బబుల్గమ్ సినిమా చూసి అసలు తనే పర్ఫెక్ట్, అసలు నువ్వు ఇంకొక ఆప్షన్కి వెళ్ళకు అని చెప్పేసి తనే పంపించింది నరేషన్కి. అప్పుడు వెళ్ళినప్పటి నుంచి తనతో ఒక జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మోగ్లీ అనేవాడు అప్పటిదాకా ఊహించుకున్నాను, ఒక మోగ్లీని చూడటం మొదలుపెట్టాను. ఈ సినిమా మోగ్లీ అనే సినిమా మీకు ఎందుకు, అందరం జస్ట్ లైక్ 1 ఫిలిం 2 ఫిలిం వాళ్ళమే అయినా కూడా ఎందుకు మీకు ఇంత క్వాలిటీ కనిపిస్తుంది అని అంటే అది ప్రొడ్యూసర్స్ నమ్మకంతో పాటు ఎక్కడ 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కాలంలో దూకమంటే కాలంలో దూకేస్తూ గుర్రం ఎక్కేసి ఒక్క సినిమాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్క గ్రీన్ మ్యాట్ షాట్ కూడా ఉండదు. అంత కష్టపడి ఒరిజినల్ అడవుల్లో చేశాము అని అంటే అది కేవలం డే 1 నుంచి రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఒక మురిక్కాలంలో ఒకటి చూసి దాని మీద ఒక 200 దోమలు ఉంటే డిఓపికేమో నాకు ఈ కాలమే కావాలి, నాకు ఇది బాగా నచ్చింది లైటింగ్ అంటాడు. దిగమంటే దిగుతాడు, పక్కకి వెళ్తాడు, దోమలు తోలుకుంటాడు, నీళ్ళల్లోకి దిగాడు, తలతో సహా తల మునిగిపోయేంత వరకు దిగి ఒక 10 seconds హోల్డ్ చేసి యాక్షన్ చెప్తే నీళ్ళల్లో వినపడదు, కాబట్టి నువ్వు నీళ్ళల్లోకి దిగి 10 seconds లెక్క పెట్టుకొని లెగు అని అంటే లేచాడు, మురికల్లో తిరిగాడు, చెట్లు ఎక్కాడు, పొట్లు ఎక్కాడు, దూకాడు, ఇంకా ఇష్టం వచ్చినట్టు. అంటే మనం నో చెప్పకూడదేమో ఇలా డైరెక్టర్ అడిగినప్పుడు అన్నట్టు బిహేవ్ చేశాడు. ప్రాణం పెట్టేశాడు. నువ్వు పడిన దానికి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తా డార్లింగ్, ఖచ్చితంగా అస్సలు బాధపడకు, ఎక్కడ డౌట్ కూడా పడకు, కష్టం. ఒకటైతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా మోగ్లీ గురించి. ఇందులో ఉన్న నాకు దొరికిన అదృష్టం, నాకున్న యాక్టర్స్ ఒకటి చెప్తున్నా గర్వంగా, 5 years తర్వాత మోగ్లీ సినిమా ఒక క్రేజీ మల్టీ స్టారర్ లాగా మీకు కనిపిస్తుంది. అలాంటి యాక్టర్స్ దొరికారు నాకు. ఆ లెవెల్ మాస్ హీరోలను దింపుతున్నాం మేము రేపు 13వ తారీఖున. అండ్
మిగతా టెక్నీషియన్స్ అండ్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఐఆర్ఎస్ సాంగ్ అంత అద్భుతంగా ఇచ్చినందుకు. ఫస్ట్ టైం ఇలాగ నాకు ఒక సెట్ సాంగ్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ ఫర్ ది ఎక్స్పీరియన్స్. అండ్ విశ్వ సార్, ఇందాక నేను చెప్పినట్టుగానే ఇలాంటి సినిమా ఒక్క సినిమా తీసిన వాళ్ళే అందరూ, నేను కానీ రోషన్ కానీ ఇలాగా అందరం ఒక వెరైటీ కాస్టింగ్తో వెళ్తూ ఏదో ఒక కొత్తగా ఆలోచించాలని చెప్పేసి అందరినీ తీసుకొచ్చుకున్నాము. కానీ ఏంటనంటే ఈ సినిమా యొక్క కథను నమ్మి ఈ లెవెల్ ఆఫ్ స్కేల్ ఉంది ఈ సినిమాలో అని చెప్పి నమ్మి దానికి ఏ రోజు నో చెప్పకుండా ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన విశ్వ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత, అన్నపూర్ణ, ఫెంటాస్టిక్ జాబ్ అసలు మీరు కూడా. అండ్ మిగతా టెక్నీషియన్స్ నటరాజ్ అని చెప్పేసి ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ, సింగిల్ కార్డ్ మొత్తం సినిమా అంతా. సినిమాలో 80 రోజులు ఉంటే మొత్తం 50 days ఆఫ్ యాక్షన్ డైరెక్టర్ ఉండాల్సిన పరిస్థితి అది. తను కూడా ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా ఫైట్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటారు, ఎందుకంటే నేను వేరే జోన్ ఆఫ్ సినిమా తీద్దాం అనుకున్నాండి. ఒక జెన్యున్గా ఒక యాక్షన్ లవ్ స్టోరీ తీయాలి అని అనుకున్నప్పుడు నేను ఫైట్స్ ఏదో మామూలుగా ఇలాంటి వాళ్ళతో ఒక క్రేజీ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు డిషుమ్ ఫైట్లు ఉండకూడదు, ఏదో చెయ్యాలి, ఒక కసితో చేయాలి అన్నట్టు తను కూడా అలాగే ప్రాణం పెట్టి చేశాడు నటరాజ్. థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్. ఈరోజు తను వేరే షూట్లో ఉండటం వల్ల రాలేకపోయాడు. అండ్ రాణా సార్, సారీ ఎక్కువ టైం తీసేసుకుంటున్నాను. సో రాణా సార్తో జర్నీ ఏంటంటే నిన్న మీరు ఇచ్చిన స్పీచ్కి సీక్వెల్ ఇది. సో నెంబర్ 1 యారీ, ఐఫా వీటన్నిటికీ నేను వెనకాల రైటర్గా ఉంటూ చాయ్ బిస్కెట్ టీంలో ఒక భాగంగా సార్తో మంచి జర్నీ చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ కథ రాసిన తర్వాత ఫస్ట్ విన్న వ్యక్తి మారుతి గారు. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ఫస్ట్ సీన్కి ఇందాక సార్ ఏదైతే మాట్లాడారో ఆ ఫస్ట్ సీన్ తాలూకా ఆ ఐడియాని ఇంకా ఎన్హాన్స్ చేసి అలా ఫస్ట్ నుంచి ఆ కథని నమ్మి చాలా ఐడియాలు ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మారుతి సార్. అండ్ ఇంకెక్కువ టైం తీసుకోను. ఫైనల్గా మోగ్లీ అనే సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మనం ఒక మంచి బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత పాన్ డబ్బా దగ్గర ఆగి కిళ్ళి తింటాం కదా, మీరు అక్కడికి వెళ్ళండి. బయట ఒక పాన్ డబ్బా ఉంటుంది, అందులో మీనాక్షి స్వీట్ పాన్ అని ఉంటుంది, అదే మా మోగ్లీ సినిమా. సో ఖచ్చితంగా కిక్ ఇస్తుంది, మామూలు కిక్ ఇవ్వదు, మిస్ అవ్వదు సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఏ స్క్రీన్ ప్లే బుక్ రైటర్స్కి నేను వాల్యూ ఇచ్చానో లేదో తెలియదు, ఇంతకు ముందు తీసిన సినిమాలకి వాటికి వాల్యూ ఇచ్చానో తెలియదు, కానీ ఒక్క వాల్యూ ఇచ్చి తీసా ఈ సినిమా. మీ టైం ప్రతి నిమిషం ఇట్ విల్ బి ఫన్, CDE కామెడీ, డ్రామా, ఎమోషన్, ఈ మూడిట్లో ఒకటి ఎంజాయ్ చేస్తారు. 2.5 గంటలు అలా సీట్లలో కూర్చొని విజిల్స్ వేస్తారు, ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు సపోర్ట్గా నిలిచిన నా ఫ్యామిలీకి, నా వైఫ్కి థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ లైక్ 1 year నుంచి నేను మ్యాక్సిమం ఒక 300 days ఈ వర్క్ మీదే ఉండి అసలు సరిగ్గా టైం ఇవ్వలేక మొత్తం సినిమా మీదే అయిపోయింది. తను కూడా అర్థం చేసుకొని చాలా సపోర్టివ్గా ఉంది. అడక్క ఫస్ట్ టైం మొన్న ఒక కోరిక అడిగింది. 4 years ఆఫ్ రిలేషన్లో ఎప్పుడో 5 years బ్యాక్ సెలబ్రేట్ చేసుకున్నావు నువ్వు, ఒక్కసారి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటే చూడాలని ఉంది అని అడిగింది. రేపు 13వ తారీఖు నైట్ చూద్దాం, సెలబ్రేషన్ అంటే ఏంటో చూపిస్తా. సో మోగ్లీ చూడండి, 13th అద్దిరిపోద్ది సినిమా. ఖచ్చితంగా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఇంత ఓపిక్గా విన్నందుకు. సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రాజ్ గారు. విషింగ్ యూ బిగ్ థియేట్రికల్ సక్సెస్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సాబ్ మారుతి గారి స్పీచ్కి ముందు ఐఎమ్ ష్యూర్ మారుతి గారు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలాగో చూడాలనుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఇక్కడే టికెట్ సెల్ చేసేద్దాం అనుకుంటున్నాము. మారుతి గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నన్నే కొనమంటున్నారు? ఎస్, ఇప్పుడు దాకా అందరు కొన్నారు. రాణా గారు కొనేశారు, అందరు కొనేశారు. సో మీరు తర్వాత వచ్చారు కాబట్టి మీ ఫోన్ తీసి ఒక్కసారి స్కాన్ చేశారంటే డైరెక్ట్గా 99 రూపాయలకే మీరు మోగిలి టికెట్ కొనేయచ్చు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయచ్చు. ఇది స్కాన్.
క్లోజ్ తీసుకోండి అమ్మా ఒకసారి ఈ లోపు. స్కాన్ లాగా లేదు, స్కామ్ లాగా ఉంది. అయ్యయ్యో. ఇదంతా శశి గారి ప్లాన్. ఓకే ఓకే మెసేజ్ ప్లే అవుతుంది. 99 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. మన గ్లోబ్ ట్రాటర్ కన్ఫర్మ్ చేసేసారు సంచారి మీ టికెట్ని. కంగ్రాచులేషన్స్ మారుతి గారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సందీప్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సందీప్ తర్వాత మాట్లాడాలంటే చాలా స్పీచ్ బోల్డ్ మాట్లాడాడు, కానీ సినిమా తను కలర్ ఫోటో తర్వాత ఇంత జర్నీ ఉంది కాబట్టి మాట్లాడాడు. ఫస్ట్ నా దగ్గరికి సందీప్ని ఒక 5 years బ్యాక్ ఎస్కేని తీసుకొచ్చి డార్లింగ్ తిని చాలా మంచి టాలెంటెడ్, చాయ్ బిస్కెట్లో చేస్తాడు సందీప్ అని చెప్పి అప్పుడు ఒక కథ చెప్పాడనమాట. అప్పటి నుంచి యాక్చువల్గా ఎస్కేఎన్తో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఎస్కేఎన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు దాన్ని. దాని తర్వాత వేరే వేరే సినిమాలు చేద్దామని అనుకున్నాం. మళ్ళీ ఈ సినిమా కథ చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే ఒక కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి, కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ను చూశాకో ఏదో తెలీదు. బిగినింగ్ నుంచి రోషన్తో చేయాలి, రోషన్నే నాకు కనిపిస్తున్నాడని చెప్పేవాడు. నిజంగా తను కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా తన సంకల్పం చాలా గొప్పది, చాలా మంచి పాజిటివ్ పర్సను. కానీ రీసెంట్గా చిన్న చిన్న వాటికి ఫస్ట్రేట్ అయిపోతున్నాడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం? ఏదున్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేయటం? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం. ఎందుకంటే ఆయన రాబట్టి యాక్చువల్గా నీ మోగ్లీ సినిమా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది, లేకపోతే మన సినిమాకి కొంతమంది వరకు తెలిసేది, అంటే దాంతోపాటు వస్తుంది అని. అందువల్ల ఎందుకు ఈ మాట అన్నానంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది. ఆనంద్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు వచ్చింది కాబట్టే చిరంజీవి గారిది వచ్చింది, దాంతోపాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది. ఆ సినిమా చూశారు. ఇవాళ ఒక శేఖర్ కమ్లాని ఒక మంచి డైరెక్టర్ని మనం ఇదయ్యాం. అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు మనం నెగిటివ్ ఉండొద్దు. ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు 13 రావటం మంచిదేమో, దాని గురించి మనం ఫస్ట్రేట్ అయిపోయి ట్వీట్లో వేసేసి కామెంట్స్ చేసేసి అయ్యొద్దు. ఎందుకంటే నువ్వు చాలా ఎదగలు తమ్ముడు. నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అందుకని ఈ మాట చెప్దాం అనుకున్నాను. ఎనీవే, మా పీపుల్స్ మీడియా సంస్థలో అన్ని రకాల సినిమాలు, అంటే ఒక పక్క నుంచి నాతో ఎంత పెద్ద సినిమా చేస్తున్నారో తెలుసు, అలాగే ఇలాగ మోగ్లీ ఇలాంటి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు పక్క నుంచి. అంటే విశ్వ గారు బిగినింగ్ నుంచి కంటెంట్ కష్టపడే వ్యక్తిని మాత్రం ఆయన అసలు వదిలిపెట్టరు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. మీలో కూడా మంచి టాలెంట్ ఉంటే విశ్వ గారిని మీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయనకు అసలు అవసరమే లేదు సినిమాలు తీయాల్సిన అవసరం, కానీ నిజంగా ఇండస్ట్రీకి ఏదో రుణపడి ఉన్నట్టే ఆయన వచ్చి ఇక్కడ ఒకటి ఆడినా ఒకటి ఆడకపోయినా సరే కంటిన్యూగా ఈ ఇండస్ట్రీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు లిటరల్గా. నిజంగా అలాంటి వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు. ఈ సినిమా ద్వారా ఇంకా పెద్ద సక్సెస్ ఇచ్చి పీపుల్స్ మీడియా సంస్థలో ప్రతి సంవత్సరం ఇలాంటి మోగ్లీలు ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుమా గారు రాలేదు, మమ్మల్ని యాక్చువల్గా ఆవిడే పుష్ చేశారు నిన్న రమ్మని, కానీ ఇందాక రోషన్ అడిగితే చెప్తున్నారు మదర్ ఇంకో 2 సినిమాల వరకు రారన్నారని. రాకపోయినా నీ వెనకాల ఉన్న శక్తి ఆవిడే తమ్ముడు. నెక్స్ట్ ఈ సినిమాలో స్ట్రెంగ్త్, ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకునే దీంట్లో బండి సరోజ్ గారిని ఎంచుకోవటం. సార్ మీ వన్ ఆఫ్ ద ఫ్యాన్ సార్ నేను. మీ డైలాగ్స్కి నేను ఆ మాంగళ్య బలం మొదలు పెడితే అలా కారులో కూర్చొని చూస్తానే ఆఫీస్కి వచ్చేసాను సార్. అంటే నిజంగా ఎంత ప్యాషన్ అంటే నేను ఈ రోజుల్లో తీసినప్పుడు అలాగే ఇరుచుకుపడిపోయేవాడిని, రాసేసేవాడిని. అట్లా యాక్చువల్గా సరోజ్ గారిని చూస్తే చాలా గొప్పగా అనిపించింది. సార్ మేము కూడా ఒక మంచి క్యారెక్టర్ రాసుకుంటాం సార్, చేయాలి సార్ మీరు. ఎనీవే, ఇక్కడికి ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాణా గారికి,
నిజంగా ప్రతి చిన్న సినిమా ఏదన్నా క్వాలిటీ బాగుందంటే మా వెనకాల రాణా గారు ఉన్నారంటున్నారు. రాణా గారికి చెప్పాను సార్ బాగుందంటున్నారు. అలాగే రాణా గారు, సురేష్ బాబు గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని థియేటర్స్ తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి గట్టిగా లౌడ్గా చెప్తున్నారు. రాణా గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. టీం అందరికీ కూడా చాలా బాగా ప్రొఫెషనల్గా చాలా బాగున్నాయి. అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ ఇప్పుడు మన మోగ్లీ మాటలు వినేద్దాము. రోషన్ కనకాల ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాలాగా సినిమాని అభిమానించే, ప్రేమించే ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. సో ఇప్పుడు బాలయ్య గారి సపోర్టు, బాలయ్య గారి ఆశీస్సులు, బాలయ్య గారి ఫ్యాన్స్ ఆశీస్సులు సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రానా, యు బీన్ అ టార్చ్ బేరర్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఏ చిన్న సినిమా వచ్చినా కూడా దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బిన్ ఇన్ ద ఫ్రంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ స్టాండింగ్ ఫర్ మీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. నా పేరు రోషన్ కలకాల అండి. నాకు సినిమా అంటే పిచ్చి అండ్ యాక్టింగ్ అంటే ప్యాషన్. కానీ ఈ ప్యాషన్ ఉన్నంత మాత్రాన జరిగిపోదు. సో ఎవరైనా సినిమా తీసే వ్యక్తి ఉండాలి, చేయగలిగిన వ్యక్తి ఉండాలి. అండ్ అలాగే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని, ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సందీప్, లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ తీగలిగిన యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా చాలా టెన్షన్గా ఉండింది. తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం. మా గుండెని, మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము. సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు. సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని బయటకు ఇచ్చారు. అండ్ కాలభైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు. అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు. సో అందరూ చాలా డెడికేటెడ్గా ఉన్నారు. అండ్ సాక్షి తన ఫస్ట్ సినిమాకే చాలా ఛాలెంజింగ్ రోల్ తీసుకుంది. అండ్ షీస్ డన్ హర్ రీసెర్చ్. తన ఎఫర్ట్ని పెట్టి, తను చాలా ప్రయత్నం పెట్టి, చాలా డిగ్నిటీతో, ఒక వినలేని మాట్లాడలేని ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా డిగ్నిటీతో, రెస్పెక్ట్తో చేసింది. సో యూ డన్ అ ఫినామినల్ జాబ్ సాక్షి. అండ్ హర్ష చెమ్ముడు, ఓడి అమ్మ బంటే. హర్ష ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్. మీ అందరికీ తెలుసు, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ఈ సినిమాలో తను ఇంకొక షేడ్లో కనిపిపోతున్నాడు. అండ్ హీ హెస్ రియలీ లివ్డ్ ద పార్ట్. అండ్ బండి సరోజ్ కుమార్ గారు, షేర్ ఖాన్. సో బండి సరోజ్ గారిని ఫస్ట్ నేను కలిసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో ఐ డెంట్ రియలీ నో హిమ్. అంటే పెద్ద పరిచయాలు లేవు కదా. సెకండ్ షెడ్యూల్ నుంచి కలవడం మొదలైన దగ్గర నుంచి ఐ థింక్ మాకు ఒక బాండ్ ఏర్పడింది. ఆయన ఎంత జెన్యూన్ అండ్ ఎంత సూటిగా మాట్లాడుతాడు అంటే, మనిషికి నచ్చామంటే ఇక్కడ, లేదంటే ఇక్కడ, అది అంతే సూటిగా ఉంటాడు. అండ్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ యాజ్ జెన్యూన్ యాజ్ యు ఆర్. అండ్ మీ పర్ఫార్మెన్స్ యాజ్ నోలన్ థియేటర్స్లో అందరూ చూడడానికి వెయిట్ చేస్తున్నాను, నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ కథకు వచ్చేస్తే, ఇది మోగ్లీ గారు ప్రేమ కోసం చేసే యుద్ధం. అండ్ మనందరి జీవితాల్లో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధం అంటే ఏదో ప్రాక్టికల్గా కత్తులు, కటారాలు, గన్లు పట్టుకొని చేసే యుద్ధం గురించి మాట్లాడట్లేదు నేను. మన మానసిక యుద్ధం, మనలో మనం చేసే యుద్ధం. అండ్ ప్రతి మనిషి లైఫ్లో తన ప్రేమ కోసమో, తన ఉద్యోగం కోసమో, తన ప్యాషన్ కోసమో, తనకి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అండ్ మనందరి లైఫ్లో ఏం రాసిపెట్టి ఉంటుందో ఎవ్వడికి తెలియదు. కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకోగలుగుతాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకోగలుగుతాం. అండ్ ఈ ప్రాసెస్లో మనం జనరల్గా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం, చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు. బట్ ఆ క్షణంలో
మనం గట్టిగా నించొని పోరాడాలి, మనల్ని మనం నమ్మాలి. అండ్ నాకు ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఉంది, ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్. మీరందరూ ఈ మోగ్లీ గారు చేసే యుద్ధంలో తోడుండాలి అండ్ మీరందరూ ఈ మోగ్లీ గారిని గెలిపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 13న థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాం. చాలా ప్రేమతో కష్టపడి చేసాం ఈ సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ కనకాల. విషింగ్ యూ అ బిగ్ బ్లాక్ బస్టర్ విత్ మోగ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మన డైనమిక్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ రానా గారు ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అలాగే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, నాని గారు మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు సో దే గివెన్ ఎ టైమ్ అండ్ ఎంకరేజ్డ్ అస్. దెన్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో అంటే వీఆర్ ఇన్ ఏ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. అంటే ఇది మూవ్ చేయాలన్నా వద్దా, మాకు యుఎస్ఏ షెడ్యూల్లో అలాట్ అయిన థియేటర్స్ మరీ దొరకవు కాబట్టి మరి ఇంకో రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఒక పెద్ద సినిమాతో పాటు వస్తున్నాము. సో దీన్ని అంటే స్టిల్ అందరూ అంటే ఒక రోజు డిలే చేయడం వల్ల అది చూసి అందరూ దీనికి వస్తారని కోరుతున్నాం. దెన్ ఈ మూవీ విషయానికి వస్తే దీనికి అంటే చాలామంది ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఏ వస్తే ఫ్యామిలీస్ వస్తారా రారు, టైటిల్ ఏమో మౌగ్లీ, సినిమాకేమో ఏ సర్టిఫికేట్ అన్నది ఉంటుంది. బట్ జనరల్గా మీకు బ్లడ్ షెడ్ ఉన్నా, వల్గారిటీ ఉన్నా, లేదంటే ఒక అబ్జెక్షనబుల్ సీన్స్ ఉన్నా ఏ వస్తే ఆ సీన్స్ వెళ్ళి తీయడమో బ్లర్ చేయడమో ఏదో చేయొచ్చు. బట్ ఇక్కడ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఏ రావడానికి రీజన్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టింగ్ అండి. సో అగైన్ బండి సరోజ్ అంటే నేను రియల్ టైంలో చూడడానికి, కెమెరా ముందు చూడడానికి యూఆర్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutesలోనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇంటెన్స్ యాక్టింగ్. అండ్ Roshan, I don't know how you acted facing that, but both Sakshi and Roshan. So, this cinema definitely, ఇంతసేపు అందరూ చెప్పినట్టు, it has a large span, adventure, intense acting. So, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుతున్నాను. Thank you. Thank you, sir. Thank you so much. And now, iga over to our beloved chief guest, Rana Garu, to please speak. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ మోగ్లీ అనే సినిమా, ఈ సినిమాతో ఉన్న సాంకేతిక నిపుణులందరూ, హర్ష సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ అందరితో నాకు ఐ హ్యావ్ అ లాంగ్ రిలేషన్షిప్. ఫస్ట్ మారుతి ద డిఓపి, బాహుబలిలో 6-7 సంవత్సరాలు అలానే గడిచిపోయినాయి అలా of doing that wild chase. Sandeep I've known before he's become a director. ఒక ఫస్ట్ అద్భుతమైన సినిమా చేశాడు. ఇందాక 5 years వెయిట్ గురించి చాలా బాధపడ్డాడు. సందీప్, టైమ్ ఇస్ టెంపరరీ, ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్, కలర్ ఫోటో విల్ స్టే ఫర్ ఎవర్, మోగ్లీ విల్ స్టే ఫర్ ఎవర్. సో డోంట్ వరీ అబౌట్ దట్ టైమ్. నీ చివరి టైంలో నీ ఫిల్మోగ్రఫీ చూసుకున్నప్పుడు దిస్ వోంట్ ఈవెన్ ఫీల్ లైక్ 5 days. సో డోంట్ వరీ అట్ ఆల్. యాక్చువల్లీ ఇందాక వచ్చేటప్పుడు సందీప్ని ఏదో అడుగుదాం అనుకున్నానండి. పేరేమో మోగ్లీ, ఇప్పుడు రడ్యార్డ్ కిప్లింగ్ గారు జంగిల్ బుక్లో రాసుకున్న ఒక పేరు. ఇంకో క్యారెక్టర్ పేరేమో క్రిస్టఫర్ నోవెలన్. అంటే ఏంట్రా వాళ్ళు అసలు కనుక్కోరా, వాళ్ళు అసలు మాట్లాడలా, లేకపోతే క్రిస్టఫర్ నోవెలన్ ఇప్పుడు చూసి అసలు నా పేరుతో ఈడెవడు సినిమా తీసాడు హైదరాబాద్లో అని అనుకోవాలా? వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్? సో డెఫినెట్లీ నాకు తెలిసి సందీప్ మాట్లాడుతున్నప్పుడు, సరోజ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అఖండ ఫంక్షన్కి వచ్చానా మోగ్లీ ఫంక్షన్కి వచ్చానా చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. But the passion in these guys, the love they have for the craft, and trailer చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు అర్థమవుతాయి. There's some amazing visuals along with some great music. Bhairav Heroes ledu కానీ but he's always somebody I'm really proud of, and I think he's done some fantastic music. ఈ సినిమాలో సాక్షి గారు, it's your first film, so all the best, welcome to the movies. And Vishwaprasad garu, you are an amazing producer and really a gem and a jewel that Telugu cinema has found. Very few corporation type companies will be there, and
really Vish Prasad Garu has made a media enterprise so beautifully, so professionally, and making cinema across. So I wish him all the very best. And ఈరోజు నేను వచ్చిన మెయిన్ రీజన్ రోషన్. Roshan, I love like a little brother. He is obviously Sumagaru's kid, so he's always a homeboy for us. And తనకున్న సినిమా మీద ప్రేమ పిచ్చి మొత్తం అంతా యూ కెన్ గెట్ టు సీ ఇట్. ఇది నాకు అనిపించిందో వేరే వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు, కానీ చిరుత సినిమాలో చరణ్ చూస్తున్నట్టు ఉండింది నాకు ఈ ట్రైలర్స్లో కానీ ఈ సినిమాలో కానీ ఎస్పెషలీ. సో ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్, దిస్ వీకెండ్ the entire jungle is with you. The lion is roaring on the 12th. Mowgli will come on the 13th. So all the very best, and wishing everybody in the team best of luck. Thank you. Woo! Thank you so much, Rana Garu. Thank you for all your love and support. Thank you for so happy to have you here today. So thank you so much everybody on stage, and thank you so much everybody for joining the pre-release event of Mowgli. December 13th it is. Mark the date. Theaters ki velli 99 రూపాయలకి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. And thanking Rana Garu once again, and Maruti Garki special thanks for coming here. Thanking everybody and all the very best to Mowgli team. Thank you one and all. Good night.